OS number 15/2018, posted for judgment. I'm appearing for the plaintiff, Your Honor. వాది కెమెరా సమర్పించిన ఆధారం ప్రకారం భారతీయారు వృద్ధుల ఆశ్రమంలో నివసిస్తున్న తిరు అళగర్ అనేవారు చట్ట ప్రకారం అతనికి తాతయ్య అవుతారని ఈ కోర్టు నిర్ణయించి తీర్పుని ఇస్తుంది. తాతని జాగ్రత్తగా చూసుకో. బాగా చూసుకుంటానమ్మా. మీ సాయం ఎప్పటికీ మర్చిపో. సరే, మీరు తాతయ్య గారిని తీసుకెళ్ళండి. నాకు టౌన్ లో కొంచెం పని ఉంది, అది ముగించుకుని వచ్చేస్తాను. సరేనా? సరే. పెద్దయినా నమస్తే అండి. ఏంటి రాజు, ఏంటి ఈ ఊరికి వచ్చావు? బన్నారమ్మ గుడిలో మా బాబాయ్ కూతురికి చెవులు కుడుతున్నారండి, అక్కడికే వెళ్ళొస్తున్నాను. అంటే కక్క ముక్క విందుకు వచ్చానని చెప్పు. అవునండి. సరే, వెళ్ళొస్తాను. సరే సరే, వెళ్ళరండి. సరేనయ్యా. సరే. ఎక్కండి. తాతయ్య, ఇందులో పళ్ళు బన్ను బిస్కెట్లు ఉన్నాయి, తీసుకోండి. ఎందుకయ్యా ఇవన్నీ? ఆకలేసినప్పుడు తినండి తాతయ్య, పెట్టుకోండి. సరే తాతయ్య, వెనకాల కూర్చుంటాం, ఏమైనా కావాలంటే పిలవండి. సరేనయ్యా. లగేజ్ కి విడిగా టికెట్ తీసుకోండి. రేయ్, కొంచెం జరిగి కూర్చో. అక్కడంతా ఖాళీగానే ఉందిగా, అటు కూర్చోరా. ఓహో. తాతని దత్తత తీసుకున్నాడని చెప్పాను కదా, అదిగో ఆయన ముందే ఉన్నాడు చూడు. వీడా? ఇదిగో తమ్ముడు. నన్నండి, చెప్పండి. మీకెందుకు ఈ అనవసరమైన పనులన్నీ? ఏం చేస్తున్నారో తెలిసే చేస్తున్నారా? మిమ్మల్ని అనడంలో ప్రయోజనం లేదు. మిమ్మల్ని నమ్ముకుని వచ్చారే ఆ పెద్ద ఆయన అనాలి. మీరు చెప్పిన దాంట్లో తప్పేం లేదండి, ఎందుకంటే అదే నిజం. మేమిద్దరం దొరికింది తిని ప్రాణాలతో బతకడమే చాలా గొప్ప విషయం అండి. మరి ఆ పెద్ద ఎందుకు దత్తత తీసుకొచ్చాను అడుగుతున్నారా? అన్నిటికీ అడ్డమైన ప్రేమే కారణం అండి. చూసారుగా, చేయాల్సినవన్నీ చేసి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అవును. సరే, వాడు పడుకొని ఆ కథ ఏదో నేనే చెప్తాను. పొండుతాయిని ఏనుగు తొక్కేసింది. త్వరగా రండి అయ్యా, త్వరగా రండి. మునియప్ప, ఎవరైనా ఫారెస్ట్ ఆఫీసర్ ఫోన్ చేయండి అయ్యా. రండి, తొందరగా రండి. హలో సార్, వినిపిస్తుందా? నేను ఇంటిపాలెం నుంచి చేస్తున్నానండి. ఇక్కడ ఒక ఆవిడ్ని ఏనుగు తొక్కేసింది సారు. కొంచెం తొందరగా రండి అయ్యా. ఏంటో సప్రా ముందు. ఎక్కడికి రా తీసుకెళ్తున్నాం? ఊర్లో అందరూ అడవిలోకి వెళ్తున్నాను. అప్పుడు ఊర్లో ఎవరు ఉండరా? అర్థమవుతుందా? అర్థమైంది. వాళ్ళు తిరిగి వచ్చేలోగా ఊరంతా దోచేసుకోవాలి. త్వరగా రా. నువ్వు ముగ్గురాసి ఇంటికి వెళ్ళు, నేను పళనిస్వామి ఇంటికి వెళ్తా. రంగు మారిపోయినట్టే. రే సూరి, రే ఏం చేస్తున్నావురా? ఇల్లు మొత్తం వచ్చేసాను రా, రూపాయి కూడా దొరకలేదు. కానీ కోడి పులుసు వాసన అదిరిపోయిందిరా. అందుకేలాగో వచ్చేసాం కదా, లాగించేస్తున్నాను. రారా, నువ్వు కూడా తిందుకొని. కడుపు నుండి అత్తుంటే ఎలా పని చేయబుద్ధి అవుతుంది. ఈ రోజు మనకు వచ్చిన కలెక్షన్ 2 క్వార్టర్లు కొనుక్కొని తాగడానికి కూడా సరిపోదురా. అసలు ఇదో ఊరారా? ఊరిని కాల్ చేసి పోట్రా ఎదవల్లారా. దీనికి ఇదే పని అయిపోయింది. ఏయ్, నీకంటే మేము ఎలా కనిపిస్తున్నాం? ఏదో దొంగల్ని చూసి మురుగుతున్నట్టు మురుగుతోంది మావా. ఫారెస్ట్ జీపురా. మన ఖాళీ సార్ వచ్చుంటారేమో. మన విషయం ఎంతవరకు వచ్చిందో కనుక్కుందాం. ఊళ్ళో వాళ్ళకు కూడా మన మీద డౌట్ రాకుండా చూసుకోవాలి. పద. అయ్యో, ఎంత పని అయిపోయింది. చూడండి అయ్యా, నా భార్యకి గతి పట్టింది. అయ్యో, నాకు తల్లి లేకుండా పోయిందే. అయ్యో, నన్ను వదిలిపోయావే. ఇక నన్ను ఎవరు చూసుకుంటారా? అయ్యో, చూడండి అయ్యా, మా అమ్మ ఎలా చచ్చిపోయిందో. ఏంట్రా ఆడుకుంటున్నారా? ఫోన్ పెట్టరా. కొంచెం నిశ్శబ్దంగా ఉండమ్మా. అయ్యా చూడండి అయ్యా, మా అమ్మ. సార్, ఈవిడ పేరు పొండుతాయి. వయసు 48 ఏళ్ళు ఉంటాయి. రాత్రి కాపలాకి వచ్చింది.
సింగిల్ ఎలిఫెంట్ అటాక్ చేయడం వల్ల ఆమె లెఫ్ట్ షోల్డర్ చెస్ట్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. స్పాట్ లో చనిపోయింది సార్. ఈ తోట యజమాని ఎవరు? ఈ ఊరి మాజీ నాయకుడు. సమాచారం అందించాం, బయలుదేరి వస్తున్నారు. ఈ విధంగా జరిగింది. ఏం చేస్తారయ్యా? ఏం చెయ్యాలయ్యా? కాస్త ప్రశాంతంగా ఉండమ్మా, ప్రశాంతంగా ఉండండి. మనకి మంచి చేయడం కోసమే ఉన్నతాధికారి వచ్చారు. ప్రశాంతంగా ఉండండి. ఇలా చూడండి అమ్మా, కోపడకండి. ఇది జీర్ణించుకోలేని విషయమే. ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం ఎంత ఇప్పించగలమో అది వెంటనే ఇప్పిస్తాం. అయ్యా, ఈ సువ్వలన్నీ పాత పడిపోయినందువలన అప్పుడప్పుడు ఏనుగులు ఊరిలోకి వచ్చేస్తున్నాయ్యా. అది కొంచెం సరిచేసి ఇచ్చారంటే మీకు పుణ్యంగా ఏంటి సార్ అది? ఉంటుందయ్యా. దాని గురించి 3 నెలల క్రితమే నేను చెప్పాను సార్. సరే, నేను ఈ విషయం వెంటనే డిఎఫ్ఓతో మాట్లాడి ఏర్పాటు చేస్తాను. అలాగే మీరు కూడా ఆవుల్ని గేదెల్ని ఫారెస్ట్ లో మేపకుండా మాకు సహకారం అందించండి. సరే, వెళ్ళొస్తాను. ఫార్మాలిటీస్ త్వరగా పూర్తి చేయండి. సార్ 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 ఆగండి సార్. ఈ ఏనుగులు మా పంటల్ని మమ్మల్ని పండించుకోనియకుండా ఇలా దాడి చేస్తే మా వ్యవసాయం మేము ఎలా చేసుకోం మీరు సార్? అడవులను నరికేసి వల్లకాడు చేస్తూ ఉంటే ఏనుగులు రాకుండా ఎలా ఉంటాయి? అదేమి మీ ప్రాంతానికి రాలేదు, మీరే దాని ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నారు. సార్ మేమెందుకు సార్ అలా చేస్తాం? పనికొచ్చిన వాళ్ళు ఏదో తెలియకుండా అలా చేసి ఉంటారు సార్. పని చేయడానికి వచ్చిన వాళ్ళ ముందు ఆ మొక్కల్ని పెరగనివ్వండి. రేంజర్ గారు చూశారంటే పెద్ద గొడవ అయిపోతుంది. అలాగే సార్. ఏదో జాగ్రత్త అయ్యా. మారీసు, నువ్వు అంబులెన్స్ తో పాటు వెళ్ళు. నేను అంబులెన్స్ వెనకాల వస్తాను, సరేనా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సార్ ఆ, ఏంటయ్యా, ఎలా ఉన్నారు? ఏదో అలా ఉన్నాం సార్. మీరు సాయం చేస్తే బాగుంటాం. ఆ ఫారెస్ట్ ఉద్యోగం ఇప్పిస్తానన్నారు. అవును, నిజమేనయ్యా, మర్చిపోయాను. ఆఫీసర్ గారితో చెప్పాను, తప్పకుండా వస్తుంది. వచ్చే వారం ఆఫీస్కి వచ్చి కలవండి. సరే సరే సార్. అరే, ఇలాగనే ఉద్యోగం తెచ్చుకొని ఫారెస్ట్ యూనిఫామ్ వేసుకొని ఊళ్ళో గవర్నమెంట్ ఆఫీసర్ గా దర్జాగా తిరగలరా. ఆ తర్వాత ఇలాంటి చిల్లర పనులు చేయడం ఆపేద్దాం. ఈ ఉద్యోగం వస్తే అడవిలోకి తేనె కోసం వచ్చేవాడు, మొక్కల కోసం, చెట్ల కోసం వచ్చేవాళ్ళు వెతుకుంటూ వచ్చి మరీ డబ్బులు ఇచ్చి వెళ్తారా. ఆ డబ్బుతో మనం త్వరగా సెటిల్ అయిపోవాలి. నాకు అలాంటి కోరికలు లేవురా. 3 పూటలు సైడ్ ఇస్తావు, ఫారిన్ బ్రాండ్ కొట్టాలి. ఆ తర్వాత చూసుకుందాం లేరా. ముందు దర్జాగా మనం మందు తాగుదాం. ఆ? ఎవరికైనా సాయం చేయాలని పిలిస్తే ఒక్కడు రాడు. అదే సమస్య వాళ్ళకి వస్తే ఎంతమంది వచ్చారు చూడు. అవును, వీడొచ్చాడు చూడు. ఎవరు వీడా? రేయ్, ఆ? పెద్ద ఆయన వచ్చే సమయం లెగండ్రా. ఏయ్, కూర్చోరా. 8 అయ్యేదాకా అతను బయటకు వచ్చే ప్రసక్తే లేదు. ఎలా చెప్తున్నావు? 5 గంటలకి లేస్తాడు, 5:10కి పాలు పిండుతాడు, 5:30కేమో పేడెత్తేస్తాడు, 6 గంటలకి కోళ్ళ నుగులుతాడు, 6:10కి ముగ్గేస్తాడు, 6:30కి కాఫీ పెట్టి దాన్ని తీసుకెళ్లి భార్య పక్కన పెట్టి ఓ కుక్క కాఫీ తాగుదాని నోటి దగ్గర పెడతాడు. పొద్దున్నే భార్య నోట్లో నుంచి వచ్చే సుప్రభాతాన్ని విని రాకపోయినా పర్వాలేదని దొడ్లోకి వెళ్ళి కూర్చొని తలుపేసుకొని చెవులు మూసుకుంటాడు. 7 గంటలకి స్నానం చేస్తాడు, 7:10కి పూజ చేసుకుంటాడు. అప్పుడే వాడికి గుర్తొస్తుంది 7:15కి పళ్ళు తోముకుంటాడు. ఇప్పుడు టైం ఎంతరా? 7:58. ఈ టైం కల్లా చేతిలో టవల్ సారీ పట్టుకుని భార్య కోసం బాత్రూమ్ దగ్గర వెయిట్ చేస్తాడు. నూనె కోసం నువ్వులు ఎండేస్తారు, ఎలగొద్దులు ఎండేస్తారా? నా కర్మకాలి నేను కొట్టుకున్నాను చూడు. ఛే! ఇదంతా అయ్యాకే 8 గంటలకి బయటికి వస్తాడు. నమస్కారం నమస్కారం, రండి. చెప్పండి అయ్యా, ఊళ్ళో వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చారు, ఏంటి విషయం? అది ఏమీ లేదు అయ్యగారు. అయ్యగారు, మొడవ అడవిలో పొన్నుతాయి చచ్చిపోయినప్పుడు ఊర్లో దొంగిలించింది మేమే. అందరూ పంచాయతీకి రమ్మని పిలిచారు. అయ్యా, అడి తిప్పి ఇడి తిప్పి చివరికి మా మీదే నడుతున్నాడయ్యా. పిల్ల డైపర్ కి 100 రూపాయలు ఉంచుకున్నానయ్యా, అది కూడా దొంగలించేస్తున్నారు. దీంతో 3వ సారి గుడి ఉండిని దొంగలించుకెళ్ళిపారయ్యా. తప్పుకోండి అయ్యా, తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి అయ్యా. మీకంతా 50, 100 పోయింది. నాకు 5 సవరాలు పోయింది. ఈ రోజు కది 1,00,000 రూపాయలు విలువ. రేయ్, నా నగ నాకు తిరిగి రావాలి, లేదంటే పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాను. ఇదిగో ముసలాయన, ఈ నగ మీ భార్య ఏదైనా చూసి చెప్పు. ఇది నా భారీ నగే. చూడండి, మేము దొంగతనం చేశామన్నది నిజమే. ఈ ఇంట్లో ఉన్న ఈయన భార్య నగను తీసుకెళ్లి సత్తీలో ఉన్న సేటు కొట్లో తాకట్టు పెట్టింది నిజమే. వచ్చిన డబ్బుతో ఊరి ప్రజల్ని ఎలా బాగు చేయాలని ఆ బస్టాండ్ పక్కనున్న వైన్ షాప్ లో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాం. ఆ సమయం చూసి సేటు ఈయనలా ఉన్న 4 దున్నపోతులతో వచ్చి, ఏరా ఎంత ధైర్యం ఉంటే నకిలీ నగని నాకే అంటగడతానని బండ బూతులు తిట్టేసి తల నుంచి మోకాల వరకు చితక బాధేసి వీళ్ళలో ఉన్న గాలిని తీసేసి నాకు పంచరేసేసి వెళ్ళిపోయారు. కవరింగ్ నగ ఏమే 20 సంవత్సరాలుగా ఈ నగకి పాలిష్ చేస్తానంటే మీ బాబు ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళొస్తున్నావా? ఎలాగ మీ బాబుకి 20 ఏళ్ళుగా ఒకే మోడల్ లో ఉన్న కవరింగ్ నగ దొరుకుతుంది. ఇక తిన్నగా మీ బాబు ఇంటికి వెళ్ళిపోవే, తిరిగి రావద్దు. అమ్మమ్మమ్మో, ఎంత మోసం చేసావు నువ్వు. పోవే. ఈ లేడకాయ వెలిసి వచ్చేసారు, అది ఇంకేడో వెలుగుతుంది. పెద్దనా
తీర్పు తొందరగా చెప్పండి. ఏ ఎవర్రా నువ్వు? నీకెందుకంత తొందర? కర్లేని దగ్గర పిల్లని చూడడానికి వెళ్ళాలండి. తొందరగా తీర్పు చెప్పండి. ఎవడెవరా నువ్వు? తలక మసలో ఉన్నావు. ఎప్పుడు చూసినా పిల్లలు చూడడానికి వెళ్తున్నాను, పిల్లలు చూడడానికి వెళ్తున్నాను అంటున్నావు. అసలు నేను పంచాయతీకి రమ్మని ఎవడరా పిలిచాడు? పోరా అవసరకి. తొందరగా పెళ్లి చేసుకుని చూపిస్తాను రా. రే దొంగిలించిన డబ్బు పంచాయతీ నిధిలో కట్టేసి 100 గుంజలు తీసి ఇక్కడ నుంచి వెళ్ళిపోడరా. అయ్యయ్యో అయ్యగారు, ఇదేంది సాధు చట్టం లేని తీర్పులో ఉంది. అసలు వీళ్ళకి శిక్ష సరిపోదు అయ్యగారు. రే శ్రమదానానికి రమ్మంటే ఎప్పుడైనా నువ్వు వచ్చావా చెప్పు. ఇక మీదట వీళ్ళు ఏమీ చేయరు. ఈసారికి క్షమించేద్దాం. వెళ్ళిపోండి, వెళ్ళండి. మీరు గుంజలు తీయండి. వదిలేయండిరా, నడువు నొప్పి పెడుతోంది. మీకు ఇది న్యాయంగా ఉందా? ఇదంతా మీరు అడవిలో దొంగతనం చేసినప్పుడు ఆలోచించి ఉండాల్సిందే. పరిహారం చేసిన 10 నిమిషం నుంచి మీకు విపరీత రాజయోగం. మీ ఇంటి ఆవిడ ఏమే అంటే అలాగే కూర్చుంటుంది. పాలు పాయసంతో మీ దగ్గరికి వచ్చి నుంచుంటుంది. నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. మీరు అంతవరకు స్వాహ 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 అని చెప్తూ ఉండండి. అలాగే. స్వాహ స్వాహ స్వాహ. మ్మ్, మ్మ్. ఏమయ్యా, ఏంటయ్యా ఇది? పరిహారానికైనా ఓ పద్ధతి ఉండొద్దా? అల్పాయుష్తో పోయినా పోతారు, ముసల్దాని మెళ్ళలో మాత్రం తాళి కట్టదయ్యా. అపచారం అపచారం. పెళ్లి కూతురుని ముసల్ది గిసల్ది అనకూడదు. పరిహారం పనికి రాకుండా పోతుంది. ఏమయ్యా, నాకు తెలియగలుగుతాను. ఈ ఊళ్ళో ఇంకే ఆడది దొరకలేదా? లేదే, మీకు వేరే దారే లేదు. మీరిద్దరూ కలిసి యాగంలో నెయ్యి పోయండి. అలాగే ఈ తేనె కూడా పోయండి. అలాగే ఆ బెల్లాన్ని కూడా తీసి దీంట్లో పడేయండి. ఏమయ్యా, పరిహారం చేస్తున్నావా పలహారం చేస్తున్నావా? అది వెయ్యి ఇది వెయ్యి అంటున్నావు. 20 ఏళ్ల వయసులో జరిగిన పెళ్లికి కూడా నీవన్నీ చేయలేదయ్యా. తాళి కట్టేటప్పుడు ఆ ముసలిది పైకి వెళ్ళిపోతుందేమో. ఏమయ్యా, తాళి తీసు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధయే త్రయంబికే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. కొంచెం ఆగండి, పరిహారంలో కొంచెం బాకీ ఉంది. మొత్తంగా చేస్తేనే దోషం క్లియర్ అవుతుంది. ఏంటది? సోమరం అంటావా? ఆ, చచ్చిపోతాను. స్మైల్ ప్లీజ్. శుభాకాంక్షలు అయ్యారు. పరిహారం చేయిస్తే నా పెళ్ళాం ప్రవర్తనలో మార్పు వస్తుందని అలా చేసి మీ చేతుల్లో నేను చిక్కుకున్నారా. ఊళ్ళో వాళ్ళు నేను పెద్ద మనిషిని నాకు మర్యాద ఇస్తున్నారా. అది నాశనం చేసేయకండ్రా. ఏంటండి, మాకు మిమ్మల్ని చూస్తే పాపం అనిపిస్తోంది. మేము దొంగతనం చేసింది బంగారమే అయి ఉంటే వీళ్ళందరినీ మేము పిలుస్తామని చెప్పండి. అయ్యారు, ఊర్లో మనుషులు లేకుండా ఉండడం ఎంత పెద్ద అదృష్టం అని దొంగలైన మాకే తెలుసు. ఇప్పుడు ఏమంటావు? దొంగతనం చేయడానికి మనుషులు ఎవరు లేని ఊరు కావాలంటావు. ఈ ఊళ్ళో ఈ రోజు శ్మశాన వేడుక. తెల్లారే వరకు ఒక్కడు కూడా ఊళ్ళో ఉండడు. వెళ్ళండ్రా. చూసావా ఏంటి పెద్ద మనిషి, ఈ చుట్టుపక్కల నువ్వు లేకుండా అసలు ఏ తిరణాలు జరగదనుకుంటాను. హే, నువ్వు మన భాష మాట్లాడితేనే ఏమీ అర్థం కాదు. అందులోనూ మోగ భాష మాట్లాడితే మాకేం అర్థం అవుతుంది. హే, వెళ్ళిపోమంటున్నాడ్రా. అన్నా ఒక 6 టీలు అయ్యి. అట్టగనా? కెంబా ఏంటి ఇటు పక్కన? ఏం లేదన్నా, ఓ 50 ఎకరాలు అమ్ముతున్నామని చెప్పారు. అందుకే ఒకసారి దాన్ని చూసి వెళ్దామని వచ్చాం. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఎప్పుడు చూసినా నీకు ఏళకోవడమేగా. అరే మన గుడి పెయింటింగ్ కాంట్రాక్టే మనదే కదయ్యా. ఏమయ్యా, మీకు పని బాగా తెలుసు కదా. మీరిద్దరూ వచ్చి కొంచెం సున్నం కొట్టిస్తే 2 గంటల్లో పని అయిపోతుంది. మీ ఇద్దరు గీతాలో ఒక 200 ఇస్తాయి. అయ్యి బాబోయ్, చూసావరా వచ్చాడు కర్ణుడు. అంత డబ్బు ఇస్తే మేము ఏ బ్యాంక్ లో వేసుకోవాలన్నా? అది సరే గానీ ఇదేంటో చూడండి. ఇదే శ్మశాన దోపిడీ. అలా అంటే శ్మశానంలోకి వెళ్ళి దొంగతనం చేస్తారా? అక్కడ ఎముకలు తప్ప ఇంకేం దొరుకుతుంది? మా తాత ముత్తాతల ఆత్మలు శాంతించడానికి సంవత్సరానికి ఒకసారి మడపలు పెట్టి పూజ చేస్తాం. చీకటి పడ్డాక ఊళ్ళో ఉన్న మగాళ్ళందరూ శ్మశానానికి వెళ్ళి మేకను బలిచ్చి పొద్దుటి వరకు పూజ చేస్తారయ్యా. రేయ్, అనుకున్నట్టే ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. త్వరగా మన పని మొదలు పెడదాం. ఎక్కడి నుంచి మొదలెట్టాలి? అట్నుంచి మొదలు పెడదామా? రేయ్, ఆగకుండా ఎక్కడికి రా వెళ్తున్నావు? ఏదో ఏంటో దూరిపోదాం. రే, ఈ ఇల్లు చూడరా, చూడడానికి పెద్ద ఇల్లులా ఉంది. అవును రోయ్, చాలా పెద్దగా ఉంది. దూరిపోదామా? రే ఆగరా, తలుపు వేయలేదు. ముసలిదేమో నిద్రపోతుంది. ఇదంతా కూడా మనకు అనుకూలంగానే ఉందిరా. మరి ఇంకేంటి, పదా. రే పన్నింటికి భోజనానికి వెళ్తున్నాం. పేదవా రారా, వెనక నుంచి వెళ్దాం. అరవకుండారా, జాగ్రత్త. బాగా పడుకో.
బామ్మ ఒక్కతే పడుకుంది, పైగా మంచు. లోపలికి తీసుకొచ్చిన దుప్పటి కప్పరా ఎతవా పోయి వచ్చిన పంచుడు. ఎవరా నువ్వు? ఇంట్లోకి ఎలా రావచ్చావు? అమ్మమ్మ, అమ్మమ్మ, దొంగ, ఎవరైనా రండి. అమ్మమ్మ. చెవునుకో పీక కోసేస్తా. ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అమ్మమ్మ మాత్రమే ఉంది. ప్లీజ్ నన్నేం చేయొద్దు. నిన్నేదైనా చెయ్యాలా చేయకూడదా అన్నది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఏరా డైలాగులు చెప్పే టైం ఏంట్రా ఇది? త్వరగా తన దగ్గర ఉన్న బంగారం లాగేరా. ఏయ్, నీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసేవు. నువ్వు వెళ్ళి లోపల ఇంకేమైనా ఉన్నాయేమో చూడు పో. హాయ్ బాబాయ్, చచ్చి బతికాను రా దేవుడా. దువ్వినండి. నీ గొంతు మీద కత్తి పెట్టానే, దువ్వినంటావేంటి? ఏమండి? దువ్వినండి. ఏంటి నీకు భయం లేదా? అరే దువ్వినేనండి, అలా చూడండి. ఇప్పుడు తీసివు. ముందు చేతిలో ఉన్న తీసివు. తీయవే. ఇప్పుడు ఈ చెవులు ఇవ్వు. ఇవ్వు. మీ ఇంట్లో పెద్ద బీరు ఏదైనా ఉందా? ఉందండి. మా నాన్న ఇప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టుకోరండి. ఖర్చులకి 1000 లేదా 2000 ఉంటుందంతే. ఇదో పెద్ద అమౌంట్. ఈ డబ్బు ఏదో మీ నాన్న జేబులో పెట్టుకోవచ్చు. మళ్ళీ దీనికి ఒక బీరువా, దానికి గోతిరెచ్చి లాక్కరు. అవును, కూతురికి నగలు లాంటివి చేర్చి అలవాటు లేదా మీ నాన్నకి? నగలని బ్యాంక్ లాకర్ లోనే అందులో పెట్టారండి. పెట్టే బదులు సేటుకి ఇస్తే ఓ 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చేవాడు. అసలు మీ నాన్నకి తెలివే లేదనుకుంటా. సరే, ఇంకా ఏమేమి ఉన్నాయి? సెల్ ఫోన్ ఉందా ఇంట్లో? అదే ఆ? చెప్పు. యాపిల్ సెట్టా? చూడ్డానికి బాగుంది. ఎంత కొన్నావేంటి? 23,000 అండి. ఇందులో టికెటాక్ ఉందా? అలా చూస్తావేంటి? ఏం అలాంటి వాళ్ళు చేయకూడదా? లేదు, చెయ్యొచ్చు, కానీ అందులో ఛార్జ్ లేదండి. పర్లేదులే. తీసుకోరా. సార్, కాంటాక్ట్ నంబర్స్ అన్ని ఉన్నాయి. సెల్ ఫోన్ మీరే ఉంచుకోండి. సిమ్ కార్డ్ మాత్రం ఇచ్చేయండి. సిమ్ కార్డ్ ఎక్కడికి వాళ్ళు వెళ్ళాలి? ఇవ్వడం కుదరదు. ఇంట్లో పెద్దవి ఇంకేమైనా ఉన్నాయా? ఆ, బయట మా అమ్మ ఉందండి. వస్తువు గురించి అడిగితే బామ్మ గురించి చెప్తానంటే. ఇంట్లో అసలు ఏం లేదురా, వెళ్దాం పద. సార్ ఒక్క నిమిషం. టైం లేదమ్మా, పక్కింటికి వెళ్ళాలిగా. సార్, మా నాన్న బయట ఊరికెళ్లారు. సరే, ఊరి మగవాళ్ళు శ్మశానానికి వెళ్లారు. అందుకు మా ఊరి ఆడోళ్ళు మామూలు కాదు. మీరు ఈ సమయంలో మా ఇంటి నుంచి బయటికి వెళ్లారంటే అనవసరమైన పుకార్లని పుట్టిస్తారు. ఓ మీరు ఇంటి వెనక వైపు నుంచి వెళ్ళిపోతే ఎవరు చూడరండి. ప్లీజ్ సార్. పాపం రా అమ్మాయి. వెళ్తా. సరే, తలుపు ఎక్కడుందో చూపించు. రండి సార్. ఆగ్రా, ఇప్పుడు వెళ్తే సైట్ ఇస్ ఉండదు. ఆ, ఆ. ఏం లేదులే, నడు. సార్, సుండలుంది, కావాలంటే వేడి చేసి ఇవ్వనా? 5 నిమిషాలు అడిగితే ఆమ్లెట్ వేసేస్తానంటావా? సార్, ఆకాయ కావాలా? వెల్లుల్లిపాయల ఆకాయ. ఆగండి. ఎవతరా ఇది? బాగుంటుంది సార్. ఇలాగే రైట్ లో 10 అడుగులు వెళ్తే రోడ్ వస్తుంది సార్. మరీ ఇంత మంచి పిల్లలా ఉంటే అలా పాప. ఇలా ఉంటే అందరూ నిన్ను మోసం చేస్తారు. చల్లగా ఉండమ్మా. రే, కటింగ్ అయింది, ఒక అడుగు కూడా పెడతాం. ఎక్కడికి వెళ్తున్నాం? మగాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఈ విధంగా జరిగింది. నా అల్లుడు వచ్చి అడిగితే నేనేం సమాధానం చెప్తాను? ఏం కాదు, ప్రశాంతంగా ఉండు. పోలీసులు వచ్చారు కదా, అంతా వాళ్ళు చూసుకుంటారులే. మా నువ్వు చెప్పమ్మా. సార్, ఇయర్ రింగ్స్ 30 పౌండ్, 2 గాజులు 1.5 3 పౌండ్లు, నా ఉంగరం, డబ్బులు 1200, 23,000 సెల్ ఫోన్, 2 గ్లాసులు, ఇంకా వెల్లుల్లిపాయల ఆవకాయ. ఊరగాయ కూడానా? గ్లాసు వెండి గ్లాసా? లేదు సార్, కడగని స్టీల్ గ్లాసే. తాగడం కోసం తీసుకెళ్లిపోయారు. బాగా తెలివి మీరు నల్లగా ఉన్నారు. ఎంతమంది వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారు? 2 వచ్చారు సార్. రాత్రి ఒక 10-11 ఉంటుంది. ఏంటే రాత్రి 11ంటికా? ఇప్పుడు పొద్దున్న 8 ఏంటమ్మా, చదువుకున్న పిల్లవే. రాత్రి 11ంటికి దొంగతనం జరిగితే పొద్దున్న 8ంటికి కంప్లైంట్ చేస్తావు? సార్, దొంగలు నా కస్టడీలోనే ఉన్నారు. మీరు వస్తువులు మాత్రం తీసిస్తే చాలు. ఏమంటున్నావమ్మా? మా ముత్తాతలు కట్టిన కోట గోడ సార్. ఎంత గొప్పవాడైనా దాటలేడు. కానీ ఒక విషయం బాగా అర్థమైందా? వీళ్ళు గోడ కట్టి ఆ తర్వాత ఇల్లు కట్టలేదురా. గోడ కట్టి మిగిలిన డబ్బుతో ఇల్లు కట్టారా మావా? నొప్పిగా ఉందా?
ఇదిగోండి సార్, తప్పించుకుని పారిపోబోతున్నారు. ఇదిగోండి సార్ తాడు, తీసుకోండి. చానాలుగా కనిపించట్లేదు అనుకున్నాను. దొరికారా? చేయి చూపి. రారా రా రా రా, బయటికి రా. సార్ రే 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 రే, ఆపాపు. రండి రండి రండి. ఎక్కడే ఇద్దరిని ఎక్కించా. సార్ ఒక నిమిషం. ఆ? పిల్ల వాళ్ళ నాన్నకి లైన్ దొరికింది, ఇదిగో మాట్లాడండి. ఓ కుమరేశన్ సార్, నమస్కారం. చెప్పండి సార్ నేను పని విషయంగా బయటూరు వచ్చినప్పుడు ఇలా జరిగిపోయింది సార్. సార్. మీరు ఏం భయపడనక్కర్లేదు. అక్యూషన్ రౌండ్ వచ్చేసి పట్టేసుకున్నాం. కోర్ట్ ఫార్మాలిటీకి మాత్రం మీరు వస్తే సరిపోతుంది. దొంగ విధవల దగ్గర మనకెందుకు సార్ ప్రాబ్లం? లోపలికి వెళ్ళిన వాడు బయటకు వచ్చాడని ఏదైనా చేస్తే మనకెందుకు సార్ ప్రాబ్లం? అందువల్ల కేసు అంతా వేయొద్దు సార్. పోలీసులు మేము ఉండగా మీరు ఎందుకండి భయపడుతున్నారు? ఎన్ని రోజులు సార్ మనం అలా చూస్తూ ఉండగలం? ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళిన చోట ఏదైనా చేశాడనుకోండి, అందువల్ల మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని వాళ్ళ మీద కేసు లేకుండా 2 దెబ్బలేసి పంపించేయండి సార్. నేను ఊరికి రాగానే మిమ్మల్ని వచ్చి కలుస్తాను సార్. అలా అంటారా? సరే సార్, ఇదిగోండి అయ్యా, ఇదిగోండి. డబ్బులు నగలు అన్ని సరిగా ఉన్నాయో సరే చూసుకోండి. సార్. ఏయ్, ఫారెస్ట్ ఆఫీసర్ తో నీ ఉద్యోగం గురించి మాట్లాడాను. ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది. దానికి కూడా బోల్డ్ అంత డిమాండ్ ఉందంట. నేను మన కుర్రాలని చెప్పాను కాబట్టి సరే చూద్దామని చెప్పారు. ఓ 2 లక్షలు తెచ్చి కట్టేసి వెంటనే జాయిన్ అయిపో. ఏంటి 1,00,000? ఏయ్, 2 లక్షలయ్యా? సార్ 2 లక్షల రూపాయలంటే మేము ఏం చేయాలి చెప్పండి. చాలా మంది ఉద్యోగానికి 3 లక్షలు 4 లక్షలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. మీరేంట్రా అంటే ఏంటి, గవర్నమెంట్ ఉద్యోగం ఏమైనా మామూలుగా వచ్చేస్తుందా? ఆ? ఏంటయ్యా మారీసు, సార్, నమస్తే సార్. సర్టిఫికెట్లు అన్ని తీసుకొచ్చావా? అన్ని తీసుకొచ్చాను సార్. మీరే సార్ చూసి చెప్పాలి. బ్యాంక్ పాస్బుక్ ఏది మారీసు? ఇప్పుడు డబ్బులు చేతికి ఇవ్వడం లేదు, అన్ని అకౌంట్ రాసరే. రేపు బ్యాంక్ పాస్బుక్ తీసుకొచ్చాయి. సరే సార్. సరేనయ్యా, త్వరగా రెడీ చేసి తీసుకురండి. సరే సార్. అలాగన్నా ఏం భయపడకు, మనోడు కరెక్ట్ గా చేస్తాడు. నువ్వు ఇక్కడే ఉండు, తీసుకొస్తాను. ఓకే ఓకే. మామా అలాగన్నా వచ్చాడు, రారా. ఎవరు వస్తున్నాడన్నా. నువ్వు చెప్పిన అలాగన్నా ఈడేనా? హాయ్. రే, కోడి చికెన్ షాప్ ముందు వచ్చి తొడగొడుతోంది. సైలెంట్ గా పని కానిచ్చేసరి. ఏం లేదురా, అన్నయ్య ఎప్పట్లానే పెళ్లి చూపులకు వెళ్ళాడు. వెళ్ళిన చోట మీ ఊర్లో ఎవరింట్లోనో అర్థం లేదా అని పరుగు తీసింది. అది వీడికి కొత్త ఏం కాదుగా. రే, ఇప్పుడు ఆయనకి అదేం సమస్య కాదు. మరైతే వాడి సమస్య ఏంటి? ఆనా నువ్వే చెప్పన్నా. కెంబా, ఆ పిల్ల నన్ను సీబురుచుకుని కొట్టినా గానీ ఆ పిల్ల మా ఇంటికి వచ్చి దీపం వెలిగించాలని నా మనసు కనిపిస్తుందయ్యా. అందుకే పాలకాడు మాంత్రికుడిని కలిసి ఈ వశీకరించిన గుడ్డును తీసుకొచ్చాను. ఈ గుడ్డు నువ్వు ఆ అమ్మాయి నెత్తి మీద కనుక కొట్టావనుకో, తర్వాత సెకండ్ నాయనకు వచ్చేద్దే. ఆ పని ఏదో నువ్వే చెయ్యి, వస్తే తీసుకెళ్ళు. రే, ఆ పనే మనిషి అయిపోతున్నావు. అందుకే అన్న 5,000 ఇస్తున్నాడు. గుడ్డు పగలు కొట్టడానికి 5,000? ఆ పని ఏదో నువ్వే చేసి ఆడవచ్చుగా. అయ్యో, నేను చేయకూడదు. చేత మంత్రం పనిచేయదంట. ఎవరైనా పెళ్లి కనుక కుర్రాలు చేయాలంట. అందుకే కదా మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చాను. అయితే నువ్వు ఆ టైప్ కదా? వాడు వాడి వాడే ఒక పనికి మాలినోడు. వాడు 5,000 ఇస్తారా? వాడిని చూస్తేనే కోపం వస్తుంది. నాకు కూడా కోపం వస్తుంది. 5,000 జేబులోనే పెట్టుకున్నాడు. నువ్వు వచ్చి సరే అని చెప్పు, మిగతాది నేను చూసుకుంటాను. నడు. ఓ గుడ్డు వేయడానికి 5,000 అంటే చేసేస్తాం. మేమిద్దరం ఇక్కడ బైక్ మీద రెడీగా ఉన్నాం. నువ్వు బస్ స్టాప్ లో నీ సెల్ ఫోన్ తో రెడీగా ఉండవు. ఆ అమ్మాయి వచ్చేటప్పుడు నేను ఎవరో చెప్తాను. అప్పుడు నువ్వు గుంపుగా ఎవరికి తెలియకుండా వెళ్ళి గుడ్డు తన తల మీద కొట్టి పరిగెత్తుకొచ్చేసే. ముఖ్యమైన విషయం, గుడ్డు కొట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకొచ్చేయాలి. ఇంకా నా ఏం గుడ్డు ఇచ్చావనా? ఇంతసేపు గుడ్డేదో గుండేదో తెలియలేదన్నా. అన్నా 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 వాడికి ఫోన్ చేయరా. ఈ పిల్ల ఆ నీలి కలర్ బ్యాగ్ తో వస్తుంది అమ్మాయ. రే, తను కాదురా, తన పక్కన ఉన్న పసుపు బ్యాగ్ రా. ఆలోచించి చెప్పనా, ఆ నీలి రంగు బ్యాగేనా? రే, పసుపు బ్యాగ్ రా. ముందడికి ఫోన్ చేయరా. అన్నా, నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదని వస్తుంది. అయ్యో రే, నెంబర్ చెప్పరా. చెప్పు. 98 43 50 20 15 అన్నా.
వస్తానంటాడు. నువ్వు ఆగన్నా ఆడేసి వస్తాడు. ఫోన్ ఎత్తి సావరా. అయ్యో కాలేజ్ స్టాప్ వచ్చింది, దిగండి. ఆగన్నా వాడేసి వస్తాడులే. అందరికి ఎక్కండి, పైకి ఎక్కండి. అదన్నా ఒక నిమిషం ఆగనా, వాడు వేసి వస్తాడనా. ఎవరి మీద నేస్తాడు ఆగన్నా. అన్నా నువ్వేం భయపడకు, మనోడు చేసి వస్తాడు. ఇట్లా ఉన్నాయమ్మా, లోపలికి వెళ్ళి కూర్చోండి. ఏం చేస్తున్నావురా? గుడ్డు తీసుకోట్రా. రే తను ఎవరో చూసావా? ఎవరైతే వచ్చినప్పటి కానీ ఏం చేస్తున్నారా? ఎక్కడ పెట్టు. రే బస్సు బ్యాగ్ రా. రే గుడ్డు కొట్రా. అయ్యయ్యో పడకన్నా. చెక్ పోస్ట్ దిగాల్సిన వాళ్ళు రండి. కోడంగట్టి పిరుగు. బస్సు వచ్చిందయ్యా. రామా వెళ్దామా? వెళ్దాం నాన్న. రైట్. కూర్చోమ్మా. ఇలా చూడమ్మా, ఇప్పుడు నేను స్టేషన్ నుంచే వస్తున్నాను. ఇక మీద ఏ ప్రాబ్లం అయినా ముందుగా నాతోనే చెప్పాలి. నువ్వుగా తీర్మానించి ఏది చేయకూడదు. ఏంటి? సరే నాన్న. ఏమైపోయిందో తెలియలేదు. ఏమైంది? ఇల్లంతా గందరగోళం చేస్తున్నావు, ఏం జరిగింది చెప్పవే. అమ్మమ్మ మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి కూర్చుంటారా? అడిగిన దానికి సమాధానం చెప్తుందేమో చూడు. మూడితనం ఎక్కువైంది. కాలేజీలో ఉన్నప్పుడు ఉంది. రే మామా నా మాట వినరా. నువ్వు ఏ గెటప్ లో ఉన్నా సరే తను నీ మొహం కూడా చూడదు. అలా చూసినా దొంగలనే చూస్తుంది. పదరా డబ్బు కోసం వెతుకుదాం. మూసుకొని నించోరా. సరేలే. ఇక్కడేం చేస్తున్నారు? హే, అంటే చూడవే, ఇద్దరు నించున్నారు కదా. అవును, నేను చెప్పాను కదా దొంగల్ని పోలీసులకి ఇరికించానని. అదే వీళ్ళే. వీళ్ళేనా? నువ్వు వాళ్ళని పోలీసులకి ఇరికించేసావు. నేనేమైనా చేద్దామని వచ్చారేమోనే. చూడు చూడు, చేతులు మొత్తం మంది కలిపిన ఖర్చీఫ్ కూడా ఉంది. మొత్తం మంది నుంచి ఏదో ఒకటి చేసేస్తారేమోనే. పదవి వెళ్ళిపోదాం. నోరు ముసుకుని రావే, రా. హే, హే, ఒక నిమిషం తప్పుకో. ఏటే? లేరా. ఎందుకే? రావే చెప్తాను. ఇప్పుడు చెప్పు. అటు చూడవే, ఆ కళ్ళజోడు వేసుకుంది కదా. అవును, దాన్ని చూపించడానికి పిలిచావా? హ, తన మెడలో చూడవే నా చైను. నీ చైనా? అవును, నీ చైన్ లాగే వేసుకుందే. హ, లాగా కాదు, అది నా చైనే. అదే డాలర్, అదే డిజైన్. అదే డాలర్, అదే డిజైన్ నీ దగ్గర మాత్రమే ఉండాలా? దాని దగ్గర ఉండకూడదా? ఉండదు. మా నాన్న మా అమ్మకి లవ్ ప్రపోజ్ చేసినప్పుడు ఇచ్చిన చైన్ 80s మోడల్. ఈ డిజైన్స్ అన్ని ఇప్పుడు అవుట్ ఆఫ్ మోడల్ అయిపోయాయి. ఎక్కడా దొరకదు. కన్ఫర్మ్ గా అది నా చైన్, నాకు బాగా తెలుసు. ఏంటి కళ్ళే కనిపించడం లేదా? తింటున్నానుగా, పెట్టేసి వెళ్ళు. సెల్వి, ఏంటక్క? ఎవరది? నీ ఊరా? అవునక్క, మా ఊరు పెద్దయిన కూతురు. తనకి చాలా పొగరు. వాళ్ళ అమ్మ అయితే ఇంకా పెద్ద రౌడీ. ఇదైతే ఆవిడికి మించిపోతుంది. ఎందుకక్క? ఏం లేదు, నువ్వు వెళ్ళు. ఏంటి ఊర్లో పెద్దోళ్ళు అంటున్నారు, రౌడీని కూడా అంటోంది. తన్ని చూస్తేనే పొగరుపోతులాగే కనిపిస్తోంది. ఏం ప్రూఫ్ తోనే నీ చైన్ అడగగలం? ప్రూఫా? హే, ఒకసారి చైన్ హుక్కు తెగిపోయిందని దాన్ని సర్చ్ చేసి తీసుకొచ్చాను. అప్పుడు ఖచ్చితంగా ఆ గుర్తు అందులో ఉంటుంది. నువ్వు హెల్ప్ చేస్తావా? నేను అప్పుడే చెప్పాను కదా. ఏ ఉండవే, నువ్వు ఏవి మాట్లాడుకో, నేను అడుగుతాను. రా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మా ఫ్రెండ్ చైన్ ని 2 రోజుల ముందు కాలేజ్ క్యాంపస్ లో పోగొట్టుకుంది. దానికేంటి ఇప్పుడు? లేదు, మీరు వేసుకున్న చైన్. ఏంటి, టీ కావాలా? ఏ ఇది పనికిరాదే, పొగరుగా మాట్లాడుతుందిరా. నువ్వు వేసుకున్నది నా చైన్. 2 రోజుల క్రితం కాలేజీలో ఎక్కడో మిస్ అయింది. అది మా అమ్మది, మర్యాదగా ఇచ్చేసాయి. హే, ఏంటి నన్ను చూస్తుంటే కింద దొరికే వస్తువు తీసుకొని వేసుకునేలా కనిపిస్తుందా? మా అమ్మగారి దగ్గర చెప్తే నెలకొకటి కొత్తగా కొనిస్తారు. వచ్చేసారు. ఏంటి ఎక్కువ వాగుతున్నావు?
దొంగ మర్యాదగా నా చైన్ ఇచ్చే, లేకపోతే పోలీసులకు అప్పగిస్తాను. ఏంటి పోలీసులకి అప్పగిస్తావా? వెళ్ళి ఆ పని చూసుకో. ఇలా చూడు, ఇప్పుడు చెప్తున్నాను, ఈ చైన్ నీదైనా కూడా నేను ఇవ్వను. నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసుకో. ఏయ్, నీ దగ్గర నుంచి నా చైన్ తీసుకోకుండా వదలని. చాలు, ఇంకా వెళ్ళు. రావే, వదలవే, వదల రావే. ఏయ్, వాళ్ళే కదా అది. వీళ్ళని ఏయ్, ఏంటి చేస్తున్నావు? పిచ్చెక్కిందా నీకు? ఒప్పుకొని రావే. రేయ్, మన వైపే వస్తున్నారా? అయ్యో అయితే పద వెళ్ళిపోదాం. అసలు లేని పడలే. ఆ రోజే మనల్ని పట్టించింది కదా. అమ్మయ్య ఇక్కడ తప్పించుకున్నాం. నీ దగ్గర నుంచి ఒక సాయం కావాలి. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయారు. తన గుర్తుగా నా దగ్గర ఉన్నది ఒక్క చైనే. అవును, నెమలి డిజైన్ లో మధ్యలో రాయి ఉంటుంది అదేగా? అవును, నీకెలా తెలుసు? ఏమండే, ఆ చైన్ అంటే మామూలుగా నెమలి, మామిడికాయ ఇలాంటి డిజైన్ లో వస్తుంది, అందుకే అన్నాను. సరే, విషయానికి వస్తాను. ఆ చైన్ కాలేజీలో ఎక్కడో మిస్ అయ్యి ఒక అమ్మాయి తీసుకుంది. అడిగితే నేను ఇవ్వను, కావాలంటే తీసుకొని బాగా పొగరుగా మాట్లాడుతోంది. మీరు ఎలాగైనా ఆ చైన్ తన దగ్గర నుంచి తీసిస్తే ఒక మంచి అమౌంట్ ఇస్తాను. ఏమండి, మీరు అనుకుంటున్నట్టు మేమేమి దొంగలం కాదు. అది మీరు నా దగ్గర ఇరుక్కున్న రోజే నాకు తెలిసిపోయింది. బాగుందమ్మా, నీ ఇంటికి దొంగతనం వస్తే పోలీసుల దగ్గర ఇరికిస్తావు, మరి నువ్వే దొంగతనం చేయమంటున్నావు, ఇది ఎక్కడ న్యాయం? ఏయ్, వాడిని పట్టించుకోకండి, వాడికి మనసాక్షే లేదు. మీ అమ్మగారు చేయను అంటున్నారు, ఎలాగోలా తీసుకొచ్చి ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి. మ్మ్. రేయ్, ఇలా చూడు, ఇదంతా అవసరం అంటావా? అందులో మార్పే లేదు. కనిపించట్లేదు. వీళ్ళేవి కరెక్ట్ ఏమండి? ఉంటారు. ఆ అమ్మాయి ఎవరో చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. సారీ, ఒక్క నిమిషం. అయ్యో. ఇరటిపాలయంలో ఊరు పెద్దాయన కూతురంట. ఎందుకు నన్ను ఇలా చిత్రహింసలు పెడుతున్నారు? ఏంటండి, అదృష్టం బాగుంది. ఈ ఎదవ నాకు తెలియకుండానే నా లవ్వర్ చేయని కొట్టేసి అది మన అక్కగా మేసి డబ్బులు తీసుకున్నాడు. రేయ్, నా పెళ్ళాం దగ్గర అవస్థలు పడుతున్నది చాలదా? ఇప్పుడు నా కూతురుతో కూడా అవస్థలు పడాలా? ఏదో మనకు తెలిసిన పాప కాబట్టి ఇలా సాఫీగా అడుగుతున్నాం. కుదరదంటే చెప్పండి, మేమే వెళ్ళి తీసుకుంటాం. నేనే వెళ్తాను రా. బాగా దొరికేవులే. ఎప్పుడు ఇదే పని. మౌన రాగమంట భలే మాట్లాడుతున్నాడు. అయ్యో, ఇదిగోండ్రా, ఇలా నరకం చూపించకుండా ఒకేసారి ఏం కావాలో అడగండ్రా. నా పెళ్ళాం తాలిబొట్టు కావాలా? సరే వెళ్ళి తీసుకురండి. రేయ్, చాలా థ్యాంక్స్ అండి, ఇది నా చైనే. ఇప్పుడు మీరు మాకు సాయం చేయాలి. కొన్నాళ్ళు మీరు చైన్ వేసుకోవద్దండి, అప్పుడే మా మీద అనుమానం రాదు. ఓకే ఓకే, ఎనీవే థ్యాంక్స్. అదంతా సరే గానీ అమౌంట్ ఇస్తానని చెప్పారుగా. రేయ్, ఏం చేస్తున్నావు? ఊరుకరా, చూడండి, డబ్బులేం వద్దండి. వాడు అలాగే అంటాడు, మీరేమండి? రేయ్, ఇచ్చేరా. ఎందుకు రామావా? ఇవ్వమని చెప్పాను కదా. మీరు చెప్పినట్టే చైన్ ఇచ్చేశారు కదా, డబ్బులు మీరే ఉంచుకోండి. చూడండి, అది మీ అమ్మగారు చైన్ అని చెప్పారనే తీసుకొచ్చాను, డబ్బులు తీసుకోండి. ఒక్క నిమిషం. అది ఇవ్వవే, ఇవ్వవే. ఇదిగోండి, ఈ చెనక్కాయలు తీసుకోండి. బస్ వచ్చేసిందే. చెనక్కాయల? థ్యాంక్స్ అండి. దీన్ని లాక్కున్నందుకు అంత కోపం వచ్చిందా దానికి? డబ్బైనా తీసుకుని ఉండాల్సిందిరా. రేయ్, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుంటారా? ఉండన్నా, దిగే వాళ్ళని దిగనివ్వండి. తొందరగా దిగండి, దిగండి. వచ్చేసాడా? ఫ్రాడ్ ఫ్రాడ్, ఎలా నవ్వుతున్నాడో చూడు. ఓవర్గా టార్చర్ చేస్తున్నాడే. ముందు విన్ని. నేను ఆ రోజే చెప్పాను, నా మాట విన్నావా అనుకో. ఇలా చూడు, నీ పేరు కూడా నాకు తెలీదు. కెంబరాజు, ముద్దుగా కెంబా. అవన్నీ నాకు అనవసరమైన విషయం. ఇకపై అక్కడ ఇక్కడ నించుని చూడడం, నవ్వడం, ఫాలో అవడం, కుక్కలా వెనకపడ్డం, ఇవన్నీ మానే. పెద్ద రోమియో అనుకుంటున్నావా? మా ఇంట్లో దొంగలించడానికి వచ్చిన వాడివి. నేను ప్రేమిస్తానని ఏ ధైర్యంతో నా వెనక పడుతున్నావు? తెలియక ఒక హెల్ప్ అడిగాను, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే అలా చేస్తున్నావు. ఇదిగో, ఈ చైన్ పోయింది అనుకుంటాను. ఇకపై నా కళ్ళ ముందు కనిపించావనుకో, నిన్ను ఊరికే వదలను. రావే. ఏంటే మళ్ళీ వస్తున్నాడు? మనల్ని ఇరికించకుండా వెళ్ళరనుకుంటానే. నేనే నా వెనక రావద్దు, సమస్య అవుతుందని చెప్తున్నాను కదా. ఇదిగోమ్మా నీ చైన్, తీసుకోమ్మా.
మా ఇద్దరిని ఎవరు కన్నారో కూడా మాకు తెలియదమ్మా. చిన్నప్పుడు ఆశ్రమం పిల్లలతో కూడా ఎప్పుడు కూర్చోలేదు. అలాంటప్పుడు ఇంత అందమైన అమ్మాయి దొంగలని తెలుసు కూడా మమ్మల్ని వచ్చి సాయం అడిగితే దాన్ని సాధారణంగా తీసుకోవడానికి మాకు అంత తెలివి లేదమ్మా. దొంగతనానికి వచ్చిన మమ్మల్ని పోలీసులకి ఇరికించడానికి ఈ చైన్ తీసుకోవడం తెలియకనా మా అమ్మ చైన్ నాకు కావాలని మా దగ్గరికి వచ్చి సాయం అడిగామని. అలాంటి నేను నచ్చినట్టే కదా అలా అని వాడు అనేసుకుంటున్నాడమ్మా. ఈ రోజు ఉదయం నువ్వు మాట్లాడిన తర్వాతే వాడిని నువ్వు ఎలా చూస్తున్నావో వాడికి అర్థమైందమ్మా. ఇకపై నిన్ను ఇబ్బంది పెట్టకూడదని ఈ చైన్ ఇచ్చి క్షమాపణ అడగమని చెప్పాడు. ఇదిగో మనిషి మనిషి తల్లి. ఏమి మరి ఎక్కువ తిట్టేశానా? మరి ఇలా తిట్టకపోయింటే వాళ్ళ ఊరికే ఉండేవాళ్ళు కాదు. బస్సు వచ్చేసిందే. వెళ్ళిన పని ఏమైంది? నేను నేర్పించినట్టే చెప్పావా? తన మొహం మారిందా? అంత లేదక్కడ. చైన్ నాకు అక్కర్లేదని మొహాన్ని కొడుతుంది అనుకున్నానులే నేను. దానేదో చైన్ కోసం ఎదురు చూస్తున్నట్టు తీసుకెళ్లిపోయిందిరా. తీసుకుంది కదా, అది చాలు. ఏంట్రా 2 రోజులుగా కాలేజీకి వెళ్ళలేదు? ఎందుకు? ఎందుకా? ఆ రోజు ఏంట్రా అంటే ప్లాను గ్లీన్ అన్నావు. ఇదేమో మా ప్లాను. ఇదే అంటే ఇలాగే ఒక 2-3 రోజులు తనకు కనిపించకుండా ఉన్నాం అనుకో, ఏడ్రా ఆ వీడియోని వెదగడం మొదలు పెడుతుంది. కొన్నాళ్ళకి తను తప్పు చేశానని ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అది లవ్ గా మారిపోతుంది. కావాలంటే నువ్వు చూస్తూ ఉండు తను నా కోసం ఎలా ఫీల్ అవుతుందో. ఏంట్రో ఈ బస్సు కూడా వచ్చేసింది. తొందరగా ఎక్కడమ్మా? రాలేదా? ఈ రోజు కూడా రాలేదనుకుంటారా? ఆ సెల్విని అడుగుదామంటే తను కూడా రాలేదేంట్రా? రేయ్, ఇంకా ఇక్కడే నుంచున్నావు అనుకో కొట్టు కట్టేస్తారు. పదా. తను నిన్ను వెతుక్కుంటూ వస్తుందని చెప్పు, కానీ నువ్వే తన కోసం వెతుకుతున్నావు. తను నన్ను వెతక్కపోయినా పర్వాలేదురా, ఎలాగైనా నేను తనని చూడాలి. అమ్మా బెల్లు మోగుతుంది చూడండి, తొందరగా వెళ్ళండి వెళ్ళండి. అన్నా, ఈ కాలేజీలో 4th ఇయర్ నర్సింగ్ చదువుతోంది బాలామణి. కోడంగి పట్టి నుంచి వస్తుంది. ఏం చదువుతుంది? నర్సింగ్. ఎందుకు అడుగుతున్నావు? సద్దిలో భారతీయ వృద్ధాశ్రమానికి క్యాంపుకు వెళ్ళారు. ఏమయ్యా వాచ్మాన్, వాచ్మాన్ రాయిగా తలుపుతే. ఏంటి నువ్వు ఇంత మెల్లిగా వస్తున్నావు? భయం లేకుండా పోయిందా? ఎవర్రా మీరు? మేమెవరా చూసావరా మావా? రే నువ్వు ఊరుకోరా. నా తెలిసిన వాళ్ళని కలవాలి, కొంచెం గేట్ తెరవండి అన్నా. లోపల ఎవరిని చూడడానికి లేదు, పోండే. ఇందుకే అయ్యగారికి చెప్పి ఇన్ని పండి నుంచి తీసేద్దాం ఉన్నావు. నా మాట వినవు? ఊరు అరవకండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చి చెప్తేనే మిమ్మల్ని లోపలికి వదులుతాం. కొండ్రా ఇక్కడి నుంచి. అనా అనా ఒకసారి వచ్చి తలుపు తీ అన్నా. అనా బెదిరిస్తే భయపడిపోతాడు అనుకున్నాను. వెళ్ళసామైన తెలుసు అని చెప్పుంటే ముందే వదిలేసి ఉండేవాడిని. అదేంట్రా ఇన్నాళ్ళు లేకుండా ఇప్పుడు నన్ను చుట్టానికి వచ్చారు? అదేంటంటే ఆ రోజు మీరే కదా గుళ్ళో పని ఉందని చెప్పారు, అందుకే బయలుదేరి వచ్చేసాం. ఎప్పుడు? ఆ రోజు 1 నెల క్రితం చెప్తే ఇప్పుడు వస్తున్నారా? ఏం పని చేసి పెట్టావు చూడు. తెలీదు. చాలా మంచిదైంది. ఆయన్ని నేను చూశాను. నీకు ఈయనకి ఇదే పని అయిపోయింది. ఎన్నిసార్లు నేను చెప్పాలి మీకు? డ్యూటీ చేస్తున్నాడంట, డ్యూటీ. ఇతనికి ఇదే పని అయిపోయింది. పెద్దవాళ్ళు ఉండే చోటు కొంచెం జాగ్రత్తగా ఉండండి రా. మీరు పనులు చేసుకోండి. సరే. ఊపిరి పీల్చండి. తనేదో తెగ ఫీల్ అయిపోతుందని చెప్పు, చూస్తే అలా కనిపించట్లేదే. రే సెల్విరా, సెల్వి. ఏ ముసల్దానా రైట్? ఏటి దీన్ని టీ అంటారా? కాదే. ఏంటి ఎగతలవా? ఏయ్, నేను ఇచ్చింది టీ కాదు కాపీ. ఏంటి వచ్చిన దగ్గర చూస్తున్నాను, ఏదోటి వంక పెట్టి డొంకలు పట్టుకుంటున్నా చూస్తున్నాను. వీళ్ళకి ఎవరంటే నన్ను చూస్తుంటే అందరికి ఎలా కనిపిస్తుంది? నేను చెప్పినప్పుడు నమ్మలేదు కదా, నువ్వే వచ్చి చూడు. అక్కడ చూడు. కాసేపు నువ్వు మాట్లాడుకుంటా ఉండరా. నేనేం చేశాడా? అవునే, అది వాళ్ళే.
వీళ్ళు పెయింట్ కొడితేనే ఈ ఆశ్రమం ఎలిగిపోద్దంట. అరకాణి ఏమిటి మాట్లాడుకుంటూ వస్తున్నావు? ఈ పెయింట్ కొట్టడానికి వచ్చారు కదా పెయింట్. ఒక వారం రోజులుగా టీ బాలేదు, భోజనం బాలేదు అని ప్రాణం తీసేస్తున్నారు. వీళ్ళు చేసే బోర్డు ఒక వారంగానా? పనికి మాలేదు. వాళ్ళేదో పనికొచ్చినట్టున్నారే. నువ్వుగా ఏదో ఒకటి ఆలోచించకు. రా. ఏయ్ అలా చూడవే. వెలసామి అన్న దగ్గర బట్టలు తెమ్మని చెప్పారా? ఏమా సాంబార్ పోయమంటావా? ఏంటి? సరే ఏం కావాలి? తినేసిపోరా. అంత లేదు, చూసుకో. నేను రేపు ఫ్రీగానే ఉన్నాను. ఈ నాకు నచ్చిన హలో, ఎందుకు మార్చారు? బానేగా ఉంది. పట్టుకో, మీరు చూడండి, నేను వెళ్తున్నా. ఎక్కడికి రా? న్యూస్ పేపర్ ఉంటే బడి ఉంటానయ్యా. పెట్టింది తిని వెళ్ళు. నువ్వు అడిగినన్ని దొరకవురా. తన చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. మా ఊళ్ళో ఆశ్రమం ఆవిడే దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసింది. ఆవిడున్నంత వరకు తను బానే ఉన్నాడు. ఆవిడ చనిపోయిన తర్వాత ఎవరూ లేక అనాథలా ఉండి ఇలా తయారయ్యాడని మా అమ్మ చెప్తుంది. బాగా ఊపిరి పీల్చండి. ఇలా చూడండి తాతయ్య, ఇదే చివరిసారి. ఇంకొకసారి ఇలా బయటికి వెళ్ళరు, నేను మృగంలా మారిపోతాను. జాగ్రత్త. జాగ్రత్తగా చూసుకోండి. వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారా? కూర్చోండి తాతయ్య. బాగా ఊపిరి పీల్చండి. తాతయ్య వచ్చి చెకప్ చేసుకుని వెళ్ళండి. తాతయ్య. అమ్మా, ఆయన ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు. అసలు ఇక్కడ ఉండడం ఆయనకి ఇష్టమో లేదో కూడా తెలీదమ్మా. పదే పదే బయటికి వెళ్ళొచ్చి ఇలాగే అందరి చేత తిట్లు తింటున్నారు. బాధపడకండి తాతయ్య. ఖచ్చితంగా మీ ఇంటి నుంచి ఎవరైనా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. ఆయనకి ఎవరూ లేరమ్మా. ఆయన ఒక అనాథ. మేమందరం చనిపోతే మా బాడీ తీసుకుంటానికి మనుషులున్నారు. ఆయనకి అంటూ ఎవరూ లేరమ్మా. ఆ తాతయ్యకి ఎవరూ లేరంటావి. చూస్తేనే బాధగా ఉంది. అలా బాధపడాలంటే ప్రపంచంలో ఇలాంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద బాధపడాలి. అంత బాధగా ఉంటే మీ ఇంటికి తీసుకెళ్లి చూసుకోవచ్చుగా. కుదరదు కదా, మూసుకుని పడుకోవే. తినండి తాతయ్య, ఇదిగోండి. చాలే, తొందరగా రారా. ఇంకాస్త తినండి తాతయ్య. అయ్యగారు, అయ్యగారు, ఎక్కడికి వెళ్తున్నారు? కాస్త ఉంటే చాలు. మీరు అలా బయటికి వెళ్ళిపోయేలా ఉన్నారు. నా కోపం రప్పించకండి. మీకు ఇదే భాగవతం అయిపోయింది. నోటీసులు మర్యాదగా లోపలికి పండి. పొమ్మంటుంటే 24 గంటలు ఇదే పనా నాకు? ఆవు అంటే బయటికి వెళ్ళిపోతారు, నేను వెనక వచ్చి తీసుకురావాలి. ఇక్కడ నుంచి తాళం వేసి ఉంచేస్తాను. ఎలా వెళ్తారో చూస్తాను. 1 2 3 4 ஓடி ஓடி உழைக்கணும், ஊருக்கெல்லாம் கொடுக்கணும். నిన్ను కట్టే కదా ఉంచాను. సంఖ్యలు తెంచుకుని ఎందుకు ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు?
అన్నగారు యాక్టింగ్ యాక్టింగ్. ఏనుగునే అని చేశారు కదా. అటు ఆరే బాబు. మంచి కామెడీ. సార్ అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటామండి. ఒకసారి రా అన్నా. ఏంటి బాబు ఆవిడ ఎక్కడికి తీసుకెళ్తున్నారన్నా? ఇప్పుడు కారులో వచ్చాడుగా, వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడంట. అప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఎంతో కష్టపడి చదివించిందంట. ఆయన గొప్ప చదువులు చదివి డాక్టర్ అయ్యి వాళ్ళ అమ్మగారిని చక్కగా చూసుకుందాం అన్న సమయంలో వాళ్ళ అమ్మగారు కూడా పోయారంట. అది ఆయన తట్టుకోలేకపోయారంట. అందువల్లే ఈవిడ్ని వాళ్ళ అమ్మగా తలుచుకుని తోడుగా ఉంచుకుందామని తీసుకెళ్తున్నారు. అన్నా నిజంగానే తీసుకెళ్ళొచ్చా? ఎందుకు తీసుకెళ్ళకూడదు? పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారుగా, ఆ విధంగానే. ఏంటి పిల్లలు, మీరందరూ బయలుదేరుతున్నారా? అవునన్నా, రేపటి నుంచి కాలేజ్ స్టార్ట్ సరే అవుతుంది. తల్లి. అమ్మా, కుమారస్వామయ్య కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. అందరూ త్వరగా రండి అమ్మా. అయ్యా అయ్యా లేవండి అయ్యా. అయ్యా ఇలా చూడండి అయ్యా. అయ్యా పోయారమ్మా. ఆయనకి ఎవరూ లేరమ్మా. ఆయన ఒక అనాథ. మేమందరం చనిపోతే మా బాడీ తీసుకుంటానికి మనుషులున్నారు. ఆయనకి అంటూ ఎవరూ లేరమ్మా. తాతయ్య మీరు మాతో వచ్చేయండి. చివరిదాకా మిమ్మల్ని బాగా చూసుకుంటాం. మీకు ఎవరూ లేరు, మాకు ఎవరూ లేరు. మనమందరం కలిసి ఒక కుటుంబంలా సంతోషంగా ఉండొచ్చు తాతయ్య. వచ్చేయండి తాతయ్య. దత్తత తీసుకోవడం అంటే ఏదో మామూలు విషయం అనుకుంటున్నారా? మీరు ఏం చెప్పినా సరే నేను భయపడిపోయి మీరు చెప్పినట్టు చేస్తారనుకుంటున్నారా? మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోడరా. ఇన్నాళ్ళు అనాథగానే ఉండిపోయాను. ఇప్పుడు జీవితంలో నాకుంటూ ఓ వ్యక్తి ఉంటాడు. దీనివల్ల నా జీవితం కూడా మారుతుంది. నేనే మిమ్మల్ని బెదిరించట్లేదు, సాయం చేయమని అడుగుతున్నాను. ఈ ఫోన్ తీసుకోండి. ఏం చేస్తున్నావురా? అసలు ఈ ఫోన్లో కెమెరా పనిచేయదు. ఇన్నాళ్ళు నేను వీడియో తీశానని మీకు అబద్ధం చెప్పాను. రేయ్, నీ వల్ల నేను కన్న కూతురు చేత ఊళ్ళో వాళ్ళ చేత మాట్లాడరా. ఇప్పుడు ఏ నమ్మకంతో నీకు సహాయం చేయమంటావు? దయచేసి ఒక్క సహాయం చేసి పెట్టండి. కాళ్ళ మీద పడుతున్నావు. ముందులే, పైకిలే. మీరు తప్ప మాకు ఇంకెవ్వరూ లేరండి. ఖచ్చితంగా తాతగారిని బాగా చూసుకుంటారు. మీరు ధైర్యంగా పంపించవచ్చు. సరేనండి. నేను ఆశ్రమంలో మాట్లాడొచ్చాను. మీరు కాస్త దగ్గరుండి చూసుకోండి. మనకు రాలే సార్ చూసుకుందాం. ఓకే సార్. తాతయ్యని దత్తత తీసుకుంటున్నారు, జాగ్రత్తగా చూసుకుంటారు కదా. బాగా చూసుకుంటానమ్మా. కెంబరాజు మిమ్మల్ని దత్తత తీసుకుంటానంటున్నారు. మీకు ఇష్టమే కదా? ఆ అబ్బాయితో వెళ్తారా? ఇష్టమేనమ్మా. ఉంటానయ్యా. ఇప్పుడు అర్థమైందా? మా పరిస్థితి ఆలోచిస్తే మాకే నవ్వొస్తుంది. మరి ఊరోళ్ళు నవ్వకుండా ఇంకేం చేస్తారు? లేనిపోని వాటిని గెలికినట్టు కృష్ణారామ అని అనుకుని కూర్చున్న పెద్ద ఆయన్ని మేము తీసుకొచ్చేసాం. ఇది ఎక్కడికెళ్ళి ముగిస్తుందో ఏంటో. కడంపూర్ చెక్ పోస్ట్ లో దిగే వాళ్ళందరూ దిగండి. కథ చాలా బాగుంటాముడు. బస్సులో రేడియో లేని లోటు తీర్చేశారు. వెళ్ళరానా? ఏంటి రేడియోనా? ఏమయ్యా అగవయ్యా. అసలు ఇదంతా నీకు అవసరమా? రేయ్, అయితే నువ్వు నిద్రపడేదా? కళ్ళు మూసుకుంటే నిద్రపోతున్నట్ట. నువ్వు చెప్పిందంతా నేను వింటూనే ఉన్నాను. రే, జరిగిందే కదరా చెప్పాను. కానీ నువ్వు ఒక ముఖ్యమైన విషయాన్ని వదిలేసావు. ముఖ్యమైన విషయమా? నువ్వు అనుకుంటున్నట్టు నేనేమి నా లవర్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని మాత్రమే తాతయ్యని ఇక్కడికి తీసుకురాలేదు. మరి సరిగ్గా 3 నెలల క్రితం ఏనుగుల దాడి వల్ల పొండుతాయి చనిపోయారు కదా. అప్పుడు ఆవిడ కొడుక్కి గవర్నమెంట్ వాళ్ళు ఎంత నష్టపరిహారం ఇచ్చారో తెలుసా? అది 4 లక్షలు. 4 లక్షలా? నెల 2 నెలల్లో అకౌంట్ లోకి వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు వచ్చి సంతకం పెట్టేళ్ళు. రేపు బ్యాంక్ పాస్బుక్ తీసుకురా, సరేనా? సరే సరే. ఊళ్ళో వాళ్ళందరికీ ఇలా డబ్బులు వస్తున్నప్పుడు ఇలాంటి ఒక వ్యక్తి మన ఇంట్లో లేరని బాధపడ్డాను. అప్పుడే ఈ ముసలోడు మన బుట్టలో పడ్డాడు. ఆయనకి ఎవరూ లేరమ్మా. ఆయన ఒక అనాథ. మేమందరం చనిపోతే
మా బాడీ తీసుకుంటానికి మనుషులు ఉన్నారు, ఆయనకి అలాగెవరూ లేరు. అన్నా నిజంగానే నా తీసుకెళ్ళొచ్చా అన్నా? ఏం తీసుకెళ్తే తప్పే ఉంది? పిల్లలు లేని వారు పిల్లల్ని దత్త తీసుకుంటున్నారుగా, ఆ విధంగానే. మరి ఇదంతా అమ్మాయి కోసం చేయలేదా? నిజంగానే అమ్మాయిని ప్రేమిస్తున్నావా లేకపోతే అది కూడా ఏదైనా ప్లానా? బాలని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేనేమైనా ఆశ్రమానికి వెళితే అక్కడ తాతయ్య ఉంటాడు, ఆయన తీసుకొచ్చి చంపొచ్చని అనుకున్నానా? జీవితం నాకు అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నాను. మహా అయితే ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు, ఆ తర్వాత ఆశ్రమంలో దిక్కులేని చావు చచ్చే బదులు అదేదో మన కోసం చావచ్చుగా. రే మనం వెళ్ళి తాతయ్యని చంపంరా. ఏనుగులు వచ్చి దాడి చేస్తే చచ్చిపోతాడు, ఆయన చస్తే 4 లక్షలు నా సొంతం అవుతుంది. తర్వాత ఆ అమౌంట్ రావడంతో లైఫ్ లో సెటిల్ అవుతాం. అర్థమైందా? రే ఏం మాట్లాడుతున్నావురా? తాతయ్య ఇటు ఇవ్వండి, ఇవ్వండి నేను తీసుకొస్తాను. రే తీసుకోరా తాతయ్య, మనం ఇటు నుంచి వెళ్దాం రండి. ఏంటి గోవిందో, ఈయనే మా తాత. ఈ రోజు నుంచి మేమిద్దరం ఆయన మనవలం. తాత పద వెళ్దాం. తాతయ్య తాతయ్య నువ్వు కూడా చూసుకో. అలాగా వీడికి చెప్పాలా? అక్కర్లేదులే. ఏమయ్యా అందరూ అదోలా చూస్తున్నారు, ఒక్కరూ మనతో మాట్లాడట్లేదే. మా ఊరోళ్ళకి మేము బాగుపడడం చూసి కడుపు మంట, అంతేనండి. హై, సో, వెళ్ళు, హై. ఆగాగు, దానిని ఎందుకు తనుగుతావు? ఆ? దా, దా. గుడ్ బాయ్. దా, దా, దా. తోకోముతుంది చూసావా? మర్యాదగా చెప్తే అదే ఎంటదరా. నిజమే తాత, వెళ్దామా మరి? అరే ఏంద్రా మీరు? ఏంటి బల్లెవారు మీరు? చెప్పొచ్చు. జాగ్రత్త రా తాత. ఈ పెద్ద అయినేనా? ఎరా వీళ్ళు మంచి రోజు నాడు కుక్క కూడా భోజనం పెట్టరు. పాపం రా, ఈ పెద్ద వీళ్ళ చేతిలో ఇరుక్కున్నాడు. ఇక తిప్పాలి తప్ప. తాత ఇదే మన భవనం. ఊర్లో వాళ్ళ మధ్య ఉండడం ఇష్టం లేక ఇలా విడిగా వచ్చే శుభ్రంగా బతుకుతున్నాం. మనీలే లోపలికి వెళ్ళి చూడు. తాత ఇక్కడ కిచెన్ ఉంది, స్టోర్ రూమ్ ఉంది, బెడ్రూమ్ ఉంది, బయట అరుగు ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సంతోషంగా ఉండొచ్చు. తాతయ్య ఈ కవర్ లో బిస్కెట్ ఉంది, అరటిపండు ఉంది, తిని రెస్ట్ తీసుకోండి. ఓ పని ఉంది, కడమూరు వరకు వెళ్ళి రావాలి. నన్ను తీసుకెళ్ళండి రా. అక్కడ ఒక బస్ ఎక్కి ఆశ్రమానికి వెళ్ళిపోతా. ఏమైంది తాతయ్య? ఏరా, ఇల్లారా ఇది? మనుషులు ఉంటారా? గొప్ప తొట్టి కన్నా దారుణంగా ఉందిరా. ఐ డోంట్ లైక్ ఇట్. తాతయ్య తాతయ్య ఈ ఒక్కరోజు ఎలాగో అడ్జస్ట్ చేసుకోండి, రేపట్లోగా అన్ని రెడీ చేస్తాను. మీరు రెస్ట్ తీసుకోవడానికి బెడ్, టైం పాస్ కి టీవీ, చలికి తట్టుకోవడానికి హీటర్ అన్ని పక్కాగా రెడీ చేస్తాను. ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోండి. ఏయ్, ఏంట్రా? బండి ఉందనుకో, దానికి గాలి కొట్టాలి, పెట్రోల్ కొట్టించాలి, లేదా పాత్రలోకి ఇచ్చేయాలి. నడో. తాతయ్య టిఫిన్ తీసుకొచ్చాను, తినండి. ఏమైంది తాతయ్య? తినేలా ఉందారా ఇది? ఆ? మీరే తినండి. తాతయ్య అయ్యో తాతయ్య, రాత్రి మీరు ఎక్కువ తింటనే తక్కువగా తీసుకొచ్చాం. ఏం కావాలో చెప్పండి, తెస్తాను. ఈ రోజు నేను బిర్యానీ తినాలి. బిర్యానీయే కదా తాతయ్య, ఇప్పుడే తెస్తాను. ఇరా బుద్ధి ఉందా నీకు అసలు? పెద్ద ఏదో అడుగుతుంటే రాత్రిపూట బిర్యానీ తినే వయసేనా ఆయనకి? రేయ్, నెమ్మదిగా మాట్లాడరా, ఇంకొన్ని రోజులే. ఇప్పుడు ఆయన అడిగినవన్నీ మనం కొనక తప్పదురా, వేరే దారి లేదు. సరే సరే, మందు బాటలు అందుకో, తాగేసి వెళ్తాను. హాఫే ఉందిరా, తర్వాత తినేటప్పటికి మనకి సరిపోదురా. నువ్వు త్వరగా వెళ్ళి కొనుక్కురారా, పోరా. తాతయ్య ఇదిగోండి, 1కి 2 గుడ్లు తీసుకొచ్చాను, బాగా తినండి. ఏరా, ఇలాంటివన్నీ నేను తిని విరోచనాలయ్యి చచ్చిపోవాలి, అదేగా మీ ఆశ? ఏమంటున్నావు తాత? ఏయ్, రోడ్డు మీద కొట్టులో కొన్నారు కదా, నా జీవితంలో ఇలాంటివి నేను తినలేదురా. ఏంట్రా నువ్వు? తాతయ్యకి మంచి కొట్లు కొన్ని తీసుకురావచ్చు కదా. నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావురా. కారులో పోయేవాడే దిగి మరి తింటున్నాడు, ఆయనతో నేను మాట్లాడుకుంటాను. దయచేసి నేను చెప్పేది వినరా, 10 నిమిషాలు రా. ఇదిగో.
రే ఆ బాటిల్ అందుకో కటింగ్ వేసి వెళ్తాను. లేట్ అవుతోందిరా, ఇప్పటికే 10 అవుతోంది. ఓ 10 నిమిషాలేగా వెళ్ళొచ్చి. లైన్కి 2 ఆమ్లెట్. తాతయ్య బాగా చూసుకోండి, తంబి కొట్టు బిర్యానీ వాసన అదిరిపోతుంది. తీసుకోండి. నేను పస్తుండి చచ్చినా పర్వాలేదు, ఇది కూడా మీరే తినండిరా. తాతయ్య అది మంచి కొట్లో నుంచే తీసుకొచ్చాడు. ఈ చికెన్ పీసుని చూడు, ఒట్టి ఎముకలురా. ఒక లెగ్ పీస్ ఉన్నా కూడా ప్రశాంతంగా తిని పడుకునేవాడినిరా. ఇది నేను తిని నా పళ్ళల్లో ఆ దుమ్ములు ఇరుక్కొని ఆ బాధతో నేను చావాలి, మీరు సంతోషించాలి, అంతే కదా? ఇంకొకసారి వెళ్ళమంటే అస్సలు వెళ్ళను రా. వెళ్తే ఇద్దరం కలిసి వెళ్దాం, లేకపోతే వదిలే. ముందు ఆ బందు బాటిల్ తీరా. కట్టింగ్ వేయకపోతే ఒక కడుగు కూడా ముందుకైనా. సరేరా, కానీ మందు మాత్రం వద్దురా. బిర్యానీ కొట్టు మూసేస్తే పెద్ద సమస్య అవుతుందిరా. పదరా. వెళ్ళగానే మందు తాగేసి తినేద్దాంరా. మందు కొడుతున్నావు, మందు కొడుతున్నావు, మందు కొడుతున్నావు. అయ్యో రే కెంపా, అరుస్తున్నావేంట్రా? పోయి తాగుబోతుని తీసుకొచ్చావు కదరా, ఒక చొక్క కూడా మేల్చుకునే తాగేస్తాడు రా. నేను అప్పుడే బతిమాలాను కదా, ఒక కంటిగా ఇచ్చావా నువ్వు? 11 అయిందిరా, కనీసం బ్లాక్ లో కూడా దొరకదు కదరా. ఈ ముసలాయన వల్ల నేను పస్తులు ఉన్నాను కదరా. నీ పథకం మొత్తం సంకనగిపోయింది, ఏది జరగదురా. ఎన్నాళ్ళు చిన్న చిన్నగా పనులు చేస్తూ బతికేసావు. ఇక నుంచి బ్యాంకులకి కన్నాలు వేయాల్సిందే, లేదంటే ఈయనకి ఆఫ్ చికెన్ బిర్యానీ ఎక్కడి నుంచి తీసుకొస్తా? పోతే పోనీ పోరా. ఈ భూమిలో చూసే పాట పాడుతున్నాడు చూసావా? నీకు అతి త్వరలోనే శవం దగ్గర ఊదాల్సింది ఎందుకురా, నా దగ్గర ఊదుతున్నా. కూర్చో, కాలు నొక్కరా. మెల్లగా సున్నితంగా నొక్కాలి, మెల్లగా నొక్కరా. ఎర్రరే, ఏదో మాస్టర్ ప్లాన్ వేసి ఆయన్ని మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చానన్నావు, కానీ అది అబద్ధం. ఆయన ప్లాన్ వేసి మనతో వచ్చేసాడు. మొదటి రోజు ఇంత పరిగెత్తించాడు, బయట పడుకోబెట్టేశాడు ముసలోడు. ఇక ముందు ముందు ఏం చేయబోతున్నాడో ఏంటో. ఒక టీ ఇవ్వయ్యా. నీ మనవాళ్ళు నా టీ కొట్లో చాలా అప్పు పెట్టేలేరులే. అప్పు చేశారా? థు. మొహం చూడు మొహం. నీ మనవల వల్ల నాకేమైందో చూసావా? చూడు, పేపర్ చదువుతాడు అంటే పేపర్. మిగిలింది ఈ ఉండి ఒకటే, అది కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నావా? పడవయ్యా. ఏ పిచ్చుక పిచ్చుక పిచ్చుక. ఆయన పిలిస్తే వెళ్ళిపోతావా? పద. మణి, నీకైనా నేను మనిషిగా కనిపించాను. కూర్చో. అక్క, ఆశ్రమంలో ఒక తాతని పాపం అని చెప్పి చూసుకున్నావు కదా, ఆ తాతని కెంబన్న దత్తత తీసుకుని ఊరు తీసుకొచ్చాడక్క. తొందరగా దిగండి, బండి ఆల్రెడీ 10 నిమిషాలు లేటు. బండేళ్ళని గుర్తులు చూసావక్క? ఆ గుర్తులు పట్టుకుని వెళ్ళావంటే వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. ఏమే, ఇదేమన్నా ఇల్లు లేకపోతే చెత్తకుండియా? తాతయ్య ఎవరు? అరే రే, మీరా? చెప్పండి, ఏంటిటొచ్చారు? కెంబన్ లేడా తాతయ్య? ఆడు బయటికి వెళ్ళాడు. అవును, వాడెందుకు నీకు? అదేంటంటే తన ఫ్రెండ్ తాతయ్య. ఫ్రెండా? నువ్వు చూస్తుంటే చదువుకునే దానిలా ఉన్నావు, ఆడేమో ఒకటి తిరుగుబోతే అదవా. ఫ్రెండే తాతయ్య. అదే అడుగుతున్నాను, ఎటువంటి ఫ్రెండు అని. లవ్వా? అవును. లేదు. అయితే కన్ఫర్మ్డ్ గా లవ్వే. వాడు నిన్ను లవ్ చేస్తున్నాడా? అడుగుతున్నానుగా. అవును తాతయ్య. మంచిదే, ఇల్లంతా బాగా చూసుకో. నువ్వు ఇక్కడే వచ్చి ఉండాలి. ఏంటి అలా చూస్తున్నావు? పెళ్లి తర్వాత నువ్వు ఇక్కడే కదా ఉండాలి. చదువుకున్న అమ్మాయివి, నీ ఇంటిని ఇలా చెత్తలా ఉంచుకోవచ్చా? దానికి నీకేమన్నా ఆఫ్రికా భాషలో చెప్పాలా? పర్వాలేదే, ఈ ఇంటికి ఇల్లాలనిపించుకున్నావు.
ఎల్లి రేపురా. ఏంటి రేపు రావాలా? సరే తాతయ్య. సరే పద. నువ్వు ఎల్లు. ఆఫ్రికా దానిలాగా ఉంది. అన్యాయంగా బైక్ నమ్మేసావు కదరా. బైక్ నమ్మే ఇదంతా కొనాలా? మాట్లాడుకుంటా అయ్యగారిని అడిగితే ఇచ్చి ఉండేవాడు. తను ఇక్కడేం చేస్తున్నా? నువ్వేం చేస్తున్నావని నాన్న అడిగితే ఏం చెప్పను? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం చెప్పుంచాను, త్వరలో వస్తుంది. దాన్ని మెల్లిగా పెట్టరా. రే ఏంట్రా ఇది కొట్టుగాని పెట్టబోతున్నావా? కొట్టంటా వెంట్రా ఎతవా. కొట్టు పెట్టి అమ్మడానికి అది తీసుకొచ్చాడు. అర్థమైంది. అయితే పళ్ళ కొట్టే. ఇది మన అడవిలో ఉన్న కులదేవత గుడికిరా. అబ్బా మర్చిపోయింది తాత. అడవిలో పొడదేవత కూడా ఏంట్రా అవుతున్నాడు? బాలా ఊళ్ళో వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడే మనల్ని నమ్ముతున్నారు. ఇప్పటి నుంచి మన పని మొదలు పెడదాం. అడవిలో వనమునియప్పని గుడి ఉంది. ఆయన మా కులదైవం. పెద్దవాళ్ళు లేరని ఇన్నాళ్ళు నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు మీరు వచ్చారు కదా, కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి దండం పెట్టుకుని వద్దామని చెప్పాను. ముసలోడు అది నమ్మి అన్ని పనులు చేస్తున్నాడు. ఏంటి ఆ గుడా? ఆ గుడి పక్కనే కదరా ఏనుగు తిరుగుతుంది. అది మొరటుగా ప్రవర్తిస్తుంది. మనం తప్పించుకొని వెళ్ళిపోతాం. పెద్ద ఆయన ఏనుగు ఏదైనా చేసేసిందంటే నన్నెందుకు కొట్టావురా? ఈ ఏనుగు ఏదైనా చెయ్యాలని నా పెద్ద ఆయన్ని తీసుకెళ్తున్నాం. అవును కదా. అలా ఓటి ఎత్తండ్రా. శుభ సమయం వచ్చింది, పదండి. కదా అది అమ్మయ్యా. అమ్మా. తాతయ్య, ఇదే తాతయ్య మన కులదైవం గుడి. ఇదా ఎరా దేవుడు చుట్టూరు తొప్పలున్నాయేంట్రా? అంటే తాతయ్య సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. అందుకే తాతయ్య అలా ఉంది. రేయ్, త్వరగా. దద్దమ్మల్లారా, పనసకాయని ఎలా కోయాలో కూడా తెలియట్లేదురా మీకు. మీరు చిన్న కుర్రాళ్ళగా లేరు. లేకండి. కత్తిలగవరా. తాతయ్య మీరు ఈ పండు కోసి అభిషేకానికి రెడీ చేయండి. నేను ఆ చెరువులోకి వెళ్ళి దేవుడి విగ్రహాన్ని కడగడానికి నీళ్లు తీసుకొస్తాను. ఆడెళ్తాడులే, నువ్వెందుకురా ఆడ వెనకాల తోకలాగా. దేవుడికి పెట్టాల్సినవన్నీ తీసి పెట్టు. నువ్వు ఇక్కడే ఉండి తాతయ్యకి సాయం చేస్తూ ఉండు. ఏంటి సాయం చేయాలా? నన్ను చూసుకోవాలి. సరే సరే తాతయ్య, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. వీడటెళ్ళి కొమ్మలు నరుకొని తీసుకొస్తా. అవునవును, అది కరెక్టే. వెళ్ళరా. ఎరా ప్లాన్ 4 లక్షలు అనుకున్నాను, 8 లక్షలు. వచ్చేసిందిరా. ఎవరయ్యా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? దేవుడు మొక్కడానికి వచ్చామయ్యా. ఎవరినడికి ఫారెస్ట్ లోకి వచ్చారు? నా మనవలే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారయ్యా. మనవుళ్ళ ఎక్కడే వాళ్ళు? అరే చెత్తనా కొడకలరా, ఎవరిని అడిగిరా ఫారెస్ట్ లోకి వచ్చారు? అది ఏనుగులు తినే వస్తువులు తెచ్చారు. అరే మీరు చావటమే కాకుండా మా ప్రాణాలు ఎందుకు తీస్తారు? చెత్త ఎదవల్లారా. మేం గనక రాకపోతే మీ ముగ్గురిని తొక్కి చంపేసే ఏనుగులు. లేదు సార్, మా కులదైవం మమ్మల్ని కాపాడుండేది. రేయ్, మీ కులదైవం చెయ్యి ఎరక్కొట్టిందా ఏనుగులేరా చెత్తనా కొడక? అవును, మీరందరూ ఏ ఊరు నుంచి వచ్చారా? మిమ్మల్ని ఇక్కడ నేను ఎప్పుడు చూడలేదే. సార్ మా ఊరు ఇక్కడే సార్, పక్కనే ఉంది సార్. సత్యరేండి సార్. ఏయ్, ఇంకొకసారి ఈ ఏరియా ఫారెస్ట్ లో మిమ్మల్ని నేను చూశాను అనుకో, తోలు తీసేస్తా. వెంటనే అన్ని తీసుకుని పరిగెత్తండి, తీసుకొని పడి. వచ్చేసారు. ఈ అడవిలో వెపన్స్ తో తిరిగే మమ్మల్ని ఈజీగా ఎత్తుకెళ్ళిపోతున్నాయి. పూజ చేస్తాను, పొంగలు పెడతాను. పట్రా. ఉంటానయ్యా. చాలు చాలు వెళ్ళండి. ఓ ఆగండి అయ్యా, ఆగు అక్కడ. సార్
మీరు వాళ్ళతో వెళ్ళి అక్కడ బార్డర్ దించేసండి రా. మళ్ళీ ఏదైనా ఏనుగు వస్తుంది వెళ్ళండి. అలాగే సార్. మీరు ఎంత రండి. నేను అప్పుడే అనుకున్నానురా దేవుడు విగ్రహం ఏంటి ఇలాగా బుక్కలైపోయింది అని. ఇంకా నయమే. సరే వదిలే, నాకేమీ అవ్వలేదు కదా. వాడి బాధ కూడా నీకేం కాలేదని. ఏయ్, తొందరగా రండి అయ్యా. ఇప్పుడు అడవిలో కాపలా ఎవరుంటున్నారండి? ఏం చెప్పమంటావయ్యా, పొన్నుతాయి చనిపోయినప్పటి నుంచి భయంతో ఎవరు కూడా కాపలా కాయడానికి వెళ్ళడం లేదు. మొక్కజొన్న తోటలు కూడా వేసేశారు. ఆ పంటలని ఇంటికొచ్చి చేరతాయో లేదంటే ఆ ఏనుగే తినేస్తుందో అర్థం కావడం లేదు. మీరెందుకు అనవసరంగా దిగులు పడతారు? మేము కాపలా ఉంటాం. ఏంటి నిజంగానే చెప్తున్నారా? మన పట్ల మేము దొంగతనం చేయట్లేదు. మా తాతయ్యని కూడా చూసుకోవాలి. మీరే పెద్ద మనసుతో కొంచెం డబ్బులు ఇస్తే. తప్పకుండా ఇస్తాను రా. ఎంతవా? ఎందుకు రాల్పేశావు? బుద్ధుంతారా? నిప్పుంటే ఏ ఏనుగు దగ్గరికి వస్తుంది? ఓ నిప్పుంటే ఏనుగు రాదు కదా. సరే సర్లే, ముసలాయన పడుకున్నాడు. శబ్దం చేయకుండా పైకి వెళ్దాం పదా. ఏం చేస్తున్నావురా? ఏంట్రా అసలు నీ సమస్య? ఇయరా, నిప్పు చూస్తే ఏనుగు రాదని ఇందాకే చెప్పానుగా. నువ్వు ప్లాన్ లేవు, వేసిన ప్లాన్ ని సరిగ్గా జరగనివ్వు. ఓ తమరు మాత్రమే ప్లాన్ వేస్తారా? ఏనుగుని ఇక్కడికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు చూడు. ఏం చేస్తున్నావురా? ఆ మూడులో ఉన్న ఆడ ఏనుగు ఇలాగే అరుస్తుందంట. బొతులకి మొగ ఏనుగు ఇప్పుడు అరుస్తుంది. రేయ్, మూసుకుని కూర్చో. నా ఫోన్ రా. ఏం చేస్తున్నావురా? ఆ ముసలు లేసేలోగా వెళ్ళి ఆ ఫోన్ ని ఆపు. వెళ్ళు. రేయ్, టైం ఎంత అయిందిరా? 11 తాతయ్య. 11 ఆగ్రా వస్తాను. ఆ తాత ఒక నిమిషం. ఇదిగోండి నీళ్లు తాగేసి ఆ తర్వాత పడుకోండి. ఏంటి తాత నువ్వు? వయసు అయితే నీళ్ళు ఎక్కువ తాగాలి, లేకపోతే జీర్ణం అవ్వదు తెలుసా నీకు? ఇదిగో తాగు, ఎక్కువ తాగు. నీళ్ళేగా, చాలరా. కొంచెం తాగు. అయ్యో, ఎందుకురా ఇబ్బంది తాగు తాగు తాగు. పెడతావు? అబ్బా ఏంటి తాత, ఇంకొంచెం తాగు. ఎవరురా నువ్వు? ఎంత తాగమంటావురా? అరే పోరా, ఏంటి తాత పో. నువ్వు? ఇంకొంచెం తాగు. రేయ్, రేయ్, ఆయన ఎందుకురా ఇబ్బంది పెడుతున్నావు? రారా. నువ్వు పడుకో తాత. అమ్మయ్యా. ఎక్కువ నీళ్లు తాగితే అస్తమానం బాత్రూమ్కి వెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు ఏమైనా జరగచ్చు వేసిన కదా. ప్లాన్ చాలే కానీ మూసుకొని పైకెక్కు. వెళ్ళు. ఎరా, ఇలాగే కాపలా కాస్తారా? 7 అయిందిరా ఇప్పుడు. లేకండే. ఎరా, ఎందుకురా అందరూ అలా పరిగెడుతున్నారు? తాతయ్య, మీరు ఇంట్లోకి వెళ్ళండి. ఏం జరిగిందో మేము వెళ్ళి చూసేస్తాం. రే రా. జరుగు. అయ్యో గోధుమ, ఏది వదలలేదా? ఈ మధ్య ఏనుగుల గోళ తట్టుకోలేకపోతున్నాం. మన అయ్యగారితో చెప్పి దీనికి ఒక మార్గం కనిపెట్టాలి. అవునండి. ముందు ఆ ఫారెస్ట్ వాళ్ళకి ఎవరైనా చెప్పండి అయ్యా. మోసపోయాం కదరా. ఇక్కడికి వస్తుందని ఎవరికి రా తెలుసు? ఊరుకోరా. రే, కింద నుంచి తీరా. అది నోబాలైపోయే కదరా వేషమేది వేసుకున్నా. ఒరేయ్, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఇక్కడేం చేస్తున్నావు? ఈ రోజు రేషన్ షాప్ ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకున్నాను రా. ఖచ్చితంగా ఈ రోజు పని అయిపోతుంది చూడు. పోరా లూసు, నిన్నగా ఇక్కడికి వచ్చేళ్ళింది. అది రేషన్ బియ్యం రుచి చూసిందిరా. ఈ రోజు తప్పకుండా వస్తుంది. నిన్నంటే పైకెక్కి పడుకున్నాం, ఈ రోజు పక్కనే పడుకుంటున్నాం. జాగ్రత్తగా ఉండాలి. పరుగు పరుగు నెల్లి అల్పే వచ్చి ఆగి ముప్పత్తి పల్లప్ప మకేడీలంతా ఒకటై చెప్పండి కాదు రుద్దేది. ఏయ్, దెయ్యం లేదు, భూతం లేదు. ఇక్కడేం చేస్తున్నావురా? తాతయ్య ఏదో శబ్దం. విన్నావా విన్నావా? ఏయ్, అది కాకుల్ని తరవడానికి వేసే శబ్దాలు. దీనికి భయపడుతున్నావా నువ్వు? సరే సరేరా, వచ్చబోసుకొద్దాం. ఏంటి? 2 బాటిల్ నీళ్లు పట్టించావు కదరా, అందుకే ఎక్కువ వస్తుంది. ఏయ్, ఏంట్రా?
ఏరా పచ్చకావంలోడికి అన్ని పచ్చగానే కనిపిస్తారా? అది అడవి పందిరా. అలాగా సరే రా తాత వెళ్ళిపోదాం. పొయ్యడం మధ్యలో ఆపకు, పూర్తిగా పోసాక వెళ్దాం పద. నువ్వే పోసుకో, నాకొస్తే రేపు ఉదయం పోసుకుంటా. నువ్వు కానీ సరే సరే ఓ. ఏరా సూరి, తాగడానికి కాస్త నీళ్లు ఇవ్వు. తాతయ్య ఎన్నిసార్లు నీళ్ళు తాగుతావు? నువ్వే కదరా చెప్పావు మాట మాటికి నీళ్లు తాగితే మంచిదని. అది నాటు వైద్యంలోనే మంచిదని చెప్పారు. ఇంగ్లీష్ వైద్యంలో ముసలోళ్ళు ఎక్కువ నీళ్లు తాకూడదు. పడుకోబోయే ముందు ఒక్క గ్లాసు, ఆ తర్వాత ఉదయమే మాట్లాడుకుంటూ పడుకో. ఓ పరుగు పరుగు నల్లి అడిపే వచ్చి ఆగి ముప్పత్తి పల్లప్ప మకేడీలంతా ఒకటై. ఏంట్రా అందరు గుంపుగా మన ఇంటి ముందు నిల్చున్నారు? టైం బాగుంది, ఒక గోడతో పోయింది. జరగండి, తప్పకుండా. ఓకే ఒక తొక్కు. అవును, ఈ సంవత్సరం ఏనుగు ఎక్కువ సార్లు వచ్చింది కదా. అవునరా, 3-4 ఏనుగులు వచ్చాయి అనుకుంటాను. చూసావా ఎంత ఎరుగు పెట్టిందో? జస్ట్ మిస్. కాపలాకెళ్ళారు కాబట్టి ప్రాణాలతో ఉన్నారు. ఏంటి పెద్దయినా, ఉన్న ఒక్క గుడిసె కూడా పోయినట్టుంది. ఇక అంతే, ఎండన పడి సావాల్సిందే. ఏయ్, మార్నింగ్ షో పూర్తయింది, రండ్రా. అన్ని చోట్ల వీడియో తీ, ఒక చోటు వదిలిపెట్టద్దు. ఈ పాటికి అంతా అయిపోయి ఉండేది. సరేనా? అడవిలోకి వెళ్ళి కూర్చుంటే రేషన్ కొట్టుకు వస్తుంది, రేషన్ కొట్టులో కూర్చుంటే ఇంటికి వస్తుంది. రాను రాని ఏనుగు కూడా మనసాచి లేకుండా పోయిందిరా. వదిలేంట్రా, చెడు జరిగినా ఒక మంచి జరిగింది అనుకోండిరా. కాపలాకి వెళ్ళినందువల్ల తప్పించుకున్నారు. రాత్రి మీరిద్దరు ఇక్కడే పడుకొని ఉంటే మీరు అయిపోయి ఉండేవారు కదా. ఏం తాతయ్య, ఇక్కడ పడుకోనుంటే ఆ ఏనుగు మిమ్మల్ని ఏం చేయకుండానే వెళ్ళేదా? రేయ్, నా ఆయుసు గట్టిరా. నా జాతకంలో 102 ఏళ్ళని వేసుంది. నా తాత ముత్తాతలందరూ కూడా 107 క్రాస్ చేశారు. మా నాన్న 102 వరకు ఉన్నాడురా. వెళ్ళి పని చూడండి రా. అత్తయ్య, నేను నైట్ రావడానికి లేట్ అవుతుంది. మంత్రులు గారిని కలిసి వద్దాం అనుకుంటున్నా. అమ్మాయి చదువు ఈ సంవత్సరం ఫినిష్ అవుతుంది కదా, వచ్చే ముహూర్తంలోనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నా. మా ఆఫీసులో ఒక కుర్రాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉంటున్నాడు. మంచి కుర్రాడు. జాతకాల మట్టుకి కలిసాయనుకో, అంతా మనం చేసిన పుణ్యం అవుతుంది. వెంటనే రమ్మంటే ఎలా వస్తారు? మీ నాన్నతో మాట్లాడి కొంచెం టైం అడుగు. కొంచెం టైం అంటే ఓ 3 నెలలో 4 నెలలు అడిగి చూడు. 4 నెలల తర్వాత ఏం చేస్తాం? లవ్ చేసే ముందు అంత డ్రామా చేసాం. ఇప్పుడు ఏం చేస్తావో తెలీదు. వెంటనే వచ్చి మా నాన్నతో మాట్లాడు. ఏంటి అర్థమైందా? రేయ్, బయలుదేరండి రా, పదండి. ఒక మంచి కుటుంబంలో పెళ్లి చేసి పెట్టానంటే నేను నెమ్మదిగా చనిపోతాను. కానీ అదంతా జరగదని ఆ బ్రహ్మ నా తలరాత రాసేశాడు. ఇది అసలు నా గురించి పట్టించుకోదు. కానీ నాకు ఇదంటే అంత ప్రాణమయ్యా. దొంగతనం చేసేటప్పుడైనా రోజు 500-1000 రూపాయలు చేర్చి పెట్టుంటావు. ఇప్పుడేంటో మారిపోయామని చెప్తుంది. ఏదో ఫారెస్ట్ ఆఫీసులో పనేదో వస్తుందంటగా. బాగా చదువునోడికే గవర్నమెంట్ ఉద్యోగం దొరకట్లేదు, నీకెంత ఎలా దొరుకుతుంది? అందువల్ల ఇదంతా నేను నమ్మి నా కూతుర్ని పెళ్లి చేసి పెట్టను. సార్, చిన్న పిల్లలు ఒకళ్ళకొకళ్ళు ప్రేమించుకున్నారు. అయ్యా, మీకే ఒక కూతురు ఉంటే ఇలా పని పాట లేని వాడికి పెళ్లి చేసి పెడతారా? చెప్పండి, నేను అడగడం లేదనా తప్పుందా? రేయ్, అసలుకే చాలా చిరాగ్గా ఉంది. ఇప్పుడు ఎందుకు రా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? మాట్లాడుకుంటారా? ఇప్పుడు నేను దొంగతనాలు చేయడం మానేశాను, మర్చిపోయావా? దొంగతనమా? అలాంటిదేం లేదు, ఇది వేరే విషయం. నడు. ఏంటో. ఆ, రేయ్, அச்சோ, ఎలా ఉంది? என்னடி இத்தனை பட்டா வாங்கி வச்சு எனக்கு என்ன பசிக்கணும்ல? தின்னுடு. எந்த அப்படி? ఆయనే సంగూని నాయర్. நான் ஞாயிறு இல்ல, நம்பூதிரி. ఆ, సరే సరే. ఈయన మండలం పూజ కోసం పాలకాట్ నుంచి ఏనుగుని తీసుకొచ్చారు. పూజ అయిపోయింది. రేపు ఉదయం లచ్చుని తీసుకుని కేరళకి వెళ్ళిపోతారు. అదెవర్రా లచ్చు? అదిగో తానే లచ్చు. లచ్చు ఆకారంలో వినాయకుడు వచ్చాడు. నేను నాయర్తో మొత్తం మాట్లాడేశాను. ஞாயிறு இல்ல, நம்பூதிரி. సరే పరా. మన ఇంట్లో ఏనుగు అడుగు పెడితే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు. అంచేత లచ్చుని తీసుకుని ఊరికి రావాలని చెప్పాను. ఆయన 5,000 అడిగి చివరికి 2,000 ఒప్పుకున్నాడు. ఇకపై ముసలోని ఏనుగు దాడి చేయడం జరగని పనిరా. అంచేత లచ్చుని తీసుకెళ్లి పని కానిచ్చేద్దాం. ఆ తర్వాత బాడీని అడవిలో పడేసి ఏనుగు కొట్టేసిందని కథలేద్దాం. రే, అది పెద్ద ప్రాబ్లం రా, సెట్ అవ్వదురా. అదంతా నేను చూసుకుంటా, నువ్వు మాట్లాడుకుంటా నుంచో. నాయరు, ఇదిగో డబ్బులు లెక్క పెట్టుకో. நான் ஞாயிறு இல்ல, நம்பூதிரி. సరే, 9:30 నుంచి 10:30 లోపు మంచి టైము, బయలుదేరిపోదాం. அது ராகு காலம் இல்ல. అది కేరళలోనే రావు కాలం. ఈ ఊర్లో అలా కాదు, బయలుదేరిపోదాం. அப்ப போவோம். నాయరు, లక్ష్మి తొందరగా నడవమని చెప్పా. நான் ஞாயிறு இல்ல, நம்பூதிரி. మీరమ్మా, ఏనుగుని ఊర్లోకి తీసుకురావడం ఎవరు చూడలేదంటావా? వీడి తప్ప ఇంకెవరు చూసుంటారు.
నాయరు ఇదే మన ఇల్లు. నన్ను నాయర్లో నమ్ముద్రి. ఏదో ఒకటి లేవా, ఒక నిమిషం ఉండి వస్తాను. ఐటమ్ సాంగ్ వింటున్నావా? ఈ రోజు అయిపోయావు నువ్వు. నాయరు నన్ను నాయర్లో నమ్ముద్రి. సరే, లచ్చుని తీసుకుని వాకిటి వరకు వెళ్ళయ్యా. ಇದೆಂದ ಚರಿಯದಿರ್ಲೆ ವಾಸಪಡಿ ಲಕ್ಷ್ಮಿ ಹೆಂಗನೆ ಉள்ள పోగం. ఏమయ్యా నాయరు మూసుకున్నాయా? ఎందుకయ్యా అరుస్తావు? సరే, అక్కడ దాకా రాకర్లేదు, కొంచెం దూరం వెళ్ళవయ్యా. తీసుకురా. వాళ్ళొచ్చు అదే చెప్పేసరిగా నడు. వేగం వరం. మది మది ఏం చేస్తున్నావు? ఏమయ్యా ఏను కంట్లో ఏదో పడింది, చూడవయ్యా, బాగా చూడు. ಎಂದ ఒన్ను ఇళ్ళలో. ఏం చేస్తున్నావు? ఈ పొద్దు కలిస్తే ఏనుగు భయపడుతుంది. సౌండ్ విని ముసలుడు బయటకు వస్తాడు. ఏనుగు చూసి భయపడి వెళ్ళేటప్పుడు ఏనుగు కొట్టేస్తుందిరా. దాని కోపం వస్తే అదేరా కావాలి. నువ్వేం చేస్తావంటే నాయర్ని దొడ్డి వైపు తీసుకెళ్ళి ఒన్ను ఇళ్ళలో కన్నుల ఎంద ఎందరా ఎందరా విలక్కిన లచ్చు లచ్చు లచ్చు. ఏంటో తల ఊపుతోంది. దయచేసి కోపం తెప్పించుకో. అసలు ఏమైంది నీకు? అలాగే ఉన్నావండి. ముందుకు చెప్తున్నాడు. ఏంట్రా ఏనుగు ముందు డాన్స్ ఆడుతున్నావు? మణి, నువ్వు అరవకు. ముసలుడు వచ్చేసాడు. తాతయ్య కంగారు పడకండి. పక్కన గుడికి కేరళ నుంచి ఏనుగు వచ్చింది. దేవుడు ఏనుగు ఇంట్లోకి వస్తే అడవి ఏనుగులు రావని చెప్పారు, అందుకే తీసుకొచ్చాం తాతయ్య. మణి మణి ఊరుకోనవా? ఓ కుడి ఏనుగా? ఏమయ్యా నాయరు? నన్ను నాయర్లో నమ్ముద్రి. ఏక పిసికి చంపేస్తా. ఏనుగు భయపడకుండా అక్కడే ఉండిపోయిందేంటి? அதுவா லட்சு 1000 திருவிழாக்கு மேல அட்டென்ட் செய்து வெடி சத்தமும் வெளிச்சமும் கண்டாலே ఆ పేడి అరుது ఆశీర్వాదం చెయ్యం. அதுதான் నా లక్ష్యం. ఉండిపోతాయి. వీడికి అనవసరంగా 2000 ఇచ్చానే. అయిపోయింది. ఊరోళ్ళు మొత్తం పరిగెత్తుకుంటూ ఇక్కడికే వస్తున్నారు. మణి, నువ్వు ఊరుకో. ఏంట్రా అక్కడేవో అరుపులు వినపడుతున్నాయి? రండ్రా, ఏంటో ఒకసారి చూసి వద్దాం. తాతయ్య నువ్వు అలా వెళ్తూ ఉంటూ మేము వెనకాలే వస్తాం. తమ్మలరా మీరు, రండి. ఎలాగైనా కాపాడండి. నువ్వు భయపడు, కాపాడండి. కాదు రాము, కదలొద్దు. అక్కడే నుంచో కదలొద్దు. కాపాడండి. ఏంటి ఏమైంది? నా బిడ్డ అలా ఇలా కదలొద్దు. అది ఏం చేస్తుందో ఎవరికి తెలీదు, సరేనా? తాత ఎందుకు వెళ్తున్నాడు? కొంది వెళ్తున్నావయ్యా, ఆగవయ్యా. అయ్యా వద్దయ్యా, వచ్చేయండి అయ్యా. వెళ్ళకండి అయ్యా. అయ్యా వద్దయ్యా. దేవుడా, పాపను కాపాడు.
అయ్యా వెళ్ళొద్దయ్యా. అయ్యా, చెప్పేది వినండి. ఇదిగో, పెద్దయినా చెప్పేది విను. అయ్యా ఎవరికి ఏ ప్రమాదం లేకుండా కాపాడారు, చాలా కృతజ్ఞతలయ్యా. అదంతా ఏమీ లేదయ్యా, ఏం పర్వాలేదు. భయపడకండి, అలా నిలబడండి. ఆగు ఏనుగు, ఆగు. సిట్ డౌన్. ఇది అవడ ఇది అదే కదా. സ്പീക്ക്. ഉറക്ക വിളിയാണ്. ഏഴ് లచ్చు 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 എടാ നിന്റാണ് ഞാന്. ஆமா முதலாளி, மண்டலகால அபிஷேக பூஜைக்காக இங்க வந்தோம். அங்கிருந்து ரட்சப்பட்டு இப்படி வந்தது. ഒന്നും കുഴപ്പമില്ല നായരെ. முதலாளி நான் நாயர் இல்ல நம்பூதிரி. సరే భద్రమాയിട്ട് కూటికొండి పోయికో. అవును దీని పేరేంటి? లక్ష్మి. లక్ష్మి పోయికోడి. నమ్మూదిరి చెప్పే మాట వినాలి, మనసులాయో? முதலாளி நான் நம்பூதிரி அல்ல, நாயர் அல்ல. வாழச்சு போவோம். வா நடக்கு, வேக நடக்கு. ஞாபகம் வரட்டு. వరం. ఏంటి పెద్దాయనా, పులి ఎంతసేపు ప్రశాంతంగా ఉండి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. ఏనుగేమో నువ్వు చెప్పిన మాటలన్నీ వింటుంది. ఎలా? అదే 40 ఏళ్ళు సర్కస్ కంపెనీ నడిపానయ్యా. సింహం పులి నోట్లో తలపెట్టి మోడీ మస్తాన్ పనులు చేసేవాడిని. ఇలాంటి ఏనుగులు, పులులు, సింహాలు, వాటి భాషలన్నీ నాకు తెలుసయ్యా. మీరు తినాలి. తాతయ్య, ఇలాంటి భోజనం నేను ఎప్పుడు చూడలేదు. ఇది తినొచ్చరా, కెంజి తీయకుండా అలాగే ఉంచా. ఏం తాతయ్య, కంచం ఎగిరిపోతుందా ఏంటి? రాయిని ఎందుకు ఇచ్చావు? ఇది రాగి సంకటి ముద్ద. జైల్లో కూడా ఈ మధ్య చికెన్ ఇస్తున్నారు, మీరేంట్రా అంటే రాగి ముద్ద ఇస్తున్నారు? ఇది మనం తరతరాలుగా తింటున్నాం. ఇది ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు పని చేస్తున్నారే, ఇంతకన్నా 4 రెట్లు ఎక్కువ చేస్తారు. రే ఆ? ఏంట్రా అది? రేయ్, త్వరలోనే ముసలోడు నన్ను ముంచేస్తాడ్రా. ఒక్కసారిగా నిన్న కచ్చగచ్చ ఉణికిపోయింది తెలుసా. నిన్ను నమ్ముకునే ఉపయోగం లేదు. నీకేం కావాలి? ఏనుగుతోకి ముసలాన్ని చనిపోవాలి. ఈ రోజు పని కానిచ్చేస్తాను. రేయ్, నీకేమైనా పిచ్చారా? ఆ? హత్య చేస్తే ఇద్దరం లోపలికి వెళ్ళిపోతాం. అవసరమా? ఈ విషయంలో అసలు నువ్వు ఏం చేయొద్దు. ఇవ్వు, నేను చూసుకుంటాను. ఇవ్వరా. ఎత్తవా నువ్వు, నీ ఎదవ ప్లాన్. తాతయ్య, రా. ఏం నువ్వు చెప్పా పెట్టకుండా హఠాత్తుగా వచ్చావు? ఎందుకు అలా చూసుకుంటున్నారు? తీసుకోరా. ఎవరికిది? ఈ రోజు నీకు పుట్టినరోజురా. నీకెవరు చెప్పారు? అవన్నీ ఇప్పుడు ఎందుకు? వెళ్ళి మార్చుకోనరా. వెళ్ళరా. అమ్మాయి చెప్తుందిగా, వెళ్ళి మార్చుకొని రారా. సత్య, నేను కూడా ఫ్యాంటు షర్ట్ వేస్తే సినిమా హీరోలో సూపర్ గా ఉంటాను. తీసుకోరా. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు. మంచి రోజు కదా ఇవాళ. అమ్మాయిని టౌన్ కి తీసుకెళ్లి తనకు కావలసింది కొనిచ్చి గుడికి తీసుకెళ్ళిరా. సరేనా? తీసుకోరా. ఇదిగో ఇది చూడండి. బాగుంది కదా. అదెలా ఉందో చూడు. బర్త్డే రోజు ఎందుకురా మొహం అలా పెట్టావు? అది కాదు,
కొన్ని రోజుల నుంచి నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఆ విషయం నీకు చెప్తే నువ్వు బాధపడతావేమో అనిపిస్తోంది. దేని గురించి? తాతయ్య అసలు ముందులా నడుచుకోవట్లేదు బాలా. ఆశ్రమంలో అమాయకుల్లా ఉన్నాడు. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చినప్పటి నుంచే డ్రింక్స్ ఉంటేనే భోంచేస్తానని ఎన్ని రోజులు మమ్మల్ని టార్చర్ పెట్టాడో తెలుసా నీకు? బెడ్ ఉంటేనే పడుకుంటాను, టీవీ ఉంటేనే ఉంటానని చెప్పి ఎంత గొడవ చేశాడో తెలుసా? అంతెందుకు, నేను పగలు రాత్రి కష్టపడి సంపాదించిన డబ్బంతా మాకంటే ముందెళ్ళి తీసుకుంటున్నాడు. మంచి భోజనం కూడా పెట్టకుండా రాగి ముద్ద గంజిస్తున్నారు. ఇందాక నువ్వే చూసావుగా, నేను కష్టపడి సంపాదించిన డబ్బుని ఆయన సంపాదించి ఇస్తున్నట్టు నీ ముందు ఆ డబ్బులు నాకిచ్చి మీకేదైనా డ్రెస్ కొనిమ్మని నాకు చెప్తున్నారు. ఇదంతా నాటకం బాలా. ఆయన గురించి నిజం తెలిస్తే నువ్వే ఆయన్ని తీసుకెళ్లి ఆశ్రమంలో వదిలేయని చెప్తావు. ఏం తెలుసురా నీకు ఆయన గురించి? అదేనా, ఇక్కడ నేను తలుచుకుంటే ఏమీ జరగదు. డబ్బులు ఇస్తేనే అన్ని జరుగుతాయి. వెళ్ళి డబ్బు రెడీ చేసి తీసుకురండి. అయ్యా, ఆ? వాయిదాల్లో కట్టొచ్చా? హ, ఇదేమైనా వడ్డీ వ్యాపారమా? వెళ్ళి డబ్బులు తీసుకురండి పెద్దాయన. కష్టపడ్డావో అది ఇప్పుడు నీకు దొరకబోయేది ఆయన వల్లేరా. ఆలోచించుడు, ఆయన గనక లేకపోతే నీకు నేను ఏ పని ఇవేవీ దొరికేవి కావు. నువ్వు అప్పుడప్పుడు చెప్తూ ఉంటావు కదా, నువ్వు అనాథవి, మంచి చెప్పి పెంచడానికి ఎవ్వరూ లేరని. ఒకవేళ వాళ్ళందరూ నీకు ఉండుంటే ఈ నీళ్లలో వాళ్ళు నీకేం చేసి ఉంటారు? దాన్ని ఈ 3 నెలల్లో నీకు కావాల్సినవన్నీ ఆయన చేసేశారు. ఇప్పుడు ధైర్యంగా నేను మా నాన్న దగ్గరికి తీసుకెళ్తాను, వీడినే పెళ్లి చేసుకుంటానని చెప్తాను. మనం కూడా ఆయనకి మనవడు మనవరాళ్ళుంటే ఎలా చూసుకునేవాళ్ళో అంతకన్నా ఎక్కువగా చివరి వరకు మనం ఆయన్ని చూసుకోవాలి. నీకు సర్ప్రైజ్ గా ఉండాలని గుడిలో ఇవ్వమన్నారు. అయ్యా కార్డు ఇవ్వండి. ఇదిగోండి అయ్యా. అరే, తినడం తెలుసు కదా, సరిగ్గా తీసుకోవడం తెలీదా? తీసుకో. ఏయ్, పెట్రోల్ బంక్ లో ఫోన్ అటెండ్ చేయకూడదని తెలీదా నీకు? ఏయ్, ఇప్పుడే కదా చెప్పాను. ఆ? ఏయ్, తీసుకొని రారా. నువ్వు అనవసరంగా ఏవీ ఆలోచించుకో. మనిషి పెరిగావే గాని బుద్ధి పెరగలేదు. పెరిగినంత వరకు చాలులే. ఎవరది? ఆ? బాగున్నావయ్యా? బాగున్నానయ్యా. మన ఆశ్రమంలో కొత్త భవనం ప్రారంభోత్సవం, మిమ్మల్ని పిలిచి వెళ్దామని వచ్చానయ్యా. అలాగే వెళ్దామయ్యా, అందులో ఏముంది? ఏంటి బాబు సైలెంట్ గా ఉన్నారు? ఆ రోజు పెయింట్ వేశారే, ఆ బ్లాక్ ఓపెన్ ఫంక్షన్, కలెక్టర్ గారు కూడా వస్తున్నారు, మీరు కూడా రావాలి. మేమెందుకు? ఈయన్ని తీసుకెళ్ళండి. వెళ్తే నలుగురు సంతోషిస్తారా? ఎందుకు? అక్కడికి తీసుకెళ్లి నా చేత పని చేయించి నా పరువు తీయడానికా? మీరే వెళ్ళండి. ఆడెప్పుడు అంతేలే. నువ్వేంట్రా చూస్తూ నిలబడ్డావు? ఆడు రాడ్లే గాని మనం వెళ్ళొద్దాంలే. రా రా. అందరూ నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఋతుపవనాల కారణంగా కర్ణాటక అడవి ప్రాంతం నుంచి ఒక పెద్ద ఏనుగు గుంపు కడంబూరు అడవి ప్రాంతంలోకి ప్రవేశించాయి. అందువల్ల ఎవరు పొలం పళ్ళకి వెళ్ళకండి అని, అలాగే అడవిలో చెట్లు నరకడం, పూలలు ఏరుకోవడం, మూలికలు కొయ్యడం, ఇలా ఎటువంటి కారణం చేత అడవి లోపలికి వెళ్ళకండి. ఇది డిఎఫ్ఓ ఆర్డర్. అమ్మమ్మా, నేను పుష్ప ఇంటికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. అందుకే సార్ నైట్ ఫోన్ చేస్తే తీలేదా? హలో, ఎక్కడ ఉన్నావు? ముసలాయిని వేసేయడానికి అద్భుతమైన ఛాన్స్ దొరికింది. ఫారెస్ట్ వాళ్ళు అడవిలోకి ఏనుగు గుంపు వచ్చిందని చెప్తున్నారు. వెంటనే ఆయన్ని తీసుకురారా. హలో హలో, ఏంటి ఎవరు లేరు? నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు భయపడి ముందు వాడికి ఫోన్ చేయి. వాడి ఫోన్ నా దగ్గర ఉంది కదా. వాడితో పాటు తోకలా ఒకటి తిరుగుతాడుగా, వాడికి ఫోన్ చేయి. ఏ అక్కడ ఫోన్ కొడుతుంది. వెల్డన్ సార్.
మంచి పని చేశారు. సార్ నేను చెప్పాను కదా సార్ వాళ్ళు వెళ్ళేసారు. నమస్కారం అయ్యా, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇట్రా, నా మనవడండి. ఓ మీరేనాది? మంచి పని చేశారు. ఆల్ ది బెస్ట్. ఇప్పుడైనా అర్థమవుతుంది. వాళ్ళు తాతయ్యని కాపాడడానికి తీసుకురాలేదు, చంపడానికే తీసుకొచ్చారే. ఏమంటున్నావే? ఇక్కడ చూడవే. ఇప్పుడు ఏం చేద్దామే? థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. రండి, మిమ్మల్ని రండి. బాబు నిన్నే పిలుస్తున్నారు. సార్ కట్ చేయండి. అర్థం కాలేదు సార్. లక్షల కొద్ది సంపాదించేవారే కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసే ప్రపంచంలో మీరు ఎంత మంచి పని చేశారు. అందరూ మీలాగే ఉంటే అనాథలు అన్న వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ ఉండరు. ఇది ఇనాగ్రేట్ చేసే కరెక్ట్ అయిన వ్యక్తి మీరే. కట్ చేయండి. సార్ సార్ వద్దు సార్. కమాన్, కట్ చేయండి. వద్దు సార్. పర్వాలేదు, కట్ చేయండి. కట్ చేయమంటున్నానుగా. కమ్, కట్ చేయండి. సూపర్. పొద్దున్నే కారు వచ్చి ఆశ్రమానికి తీసుకెళ్ళిపోయిందమ్మా. వెళ్ళొస్తాను. చాలా మంచిది. వస్తాను. బాలమణి, 10 నిమిషాలు ముందు వచ్చి ఉండొచ్చు కదా. హంతకుడి వారా నువ్వు? ఏంటమ్మా, ఎందుకు అన్ని కొట్టావు? వీడొక హంతకుడి తాతయ్య. మిమ్మల్ని చంపాలని దత్తత తీసుకున్నాడు. ఏమంటున్నావమ్మా? వాడు నా మనవడమ్మా. నేను అలాగే నమ్మి మోసపోయాను. కానీ వీడు నన్ను మాత్రమే కాదు, మన అందరినీ ప్లాన్ చేసి మోసం చేశాడు. ఏనుగు కాళ్లతో నలిపి మీరు చనిపోయారంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బు కోసమే తాతయ్య మిమ్మల్ని దత్తత తీసుకున్నాడు. ఇలాంటి ఒక నీచమైన వాడిని నేను ఛీ! నా మీద నాకే చిరాగ్గా ఉంది తాతయ్య. చనిపోవాలనిపిస్తోంది. నువ్వు ఏదో గందరగోళంలో ఉన్నావు. అయ్యో తాతయ్య, అలాంటిదేమీ లేదు. నేను నిజమే చెప్తున్నాను. రే, నువ్వసలు మనిషివేనా? మమ్మల్ని ఎలా మోసం చేశా? ఇప్పుడైనా నోరు తెరిచి చెప్పరా, ఆయన చంపడం కోసమే తీసుకొచ్చానని? చెప్పవు కదా? ఇవ్వు. చూడండి తాతయ్య, ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారో అడగండి తాతయ్య. ఇప్పుడు కూడా నువ్వు ఒప్పుకోవు కదా? ఇంత జరిగిన ఆయనను నమ్ముతున్నారు చూసావా? ఇప్పుడు కూడా ఆయన్ని మోసం చేయబోతున్నావా? నిన్ను నమ్మే వాళ్ళలో ఒకరికి కూడా నువ్వు నిజాయితీగా ఉండలేవా? నువ్వు చనిపోయేటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వడానికి కూడా ఎవరు లేకుండా ఒంటరిగా చేస్తావు. ఛీ! ఇక నాకు ఎప్పుడు కనిపించుకో. రావే. అమ్మా, 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 రే పిలవరా, పిలవరా రే. నేను నిజంగానే హంతకుణ్ణి తాతయ్య. నేను మిమ్మల్ని కాపాడడానికి తీసుకురాలేదు, ఏనుకి బలిఫాలని తీసుకొచ్చాను. తెలుసురా నాకు. ఆ రోజు ఆశ్రమానికి నన్ను పిలవడానికి వచ్చావే, గుర్తుందా? తాతయ్య, మీరు నాతో వస్తారా? మిమ్మల్ని బాగా చూసుకుంటాను తాతయ్య. మీకు ఎవరు లేరు, మాకు ఎవరు లేరు. మనమందరం కలిసి ఒక కుటుంబంగా సంతోషంగా ఉన్నాం తాతయ్య. అప్పుడు నీ కళ్ళను చూశాను. నీ కంట్లో ఒక ఆతృత. నేను ఏమంటానా అన్న ఆతృత. ఎందుకు పనికిరాని ముసలాన్ని తీసుకెళ్తున్నావు? అంత ఆతృత అక్కర్లేదు. నువ్వు నన్ను తీసుకెళ్తున్నావంటే ఏదో కారణం ఉండుంటుంది అనుకున్నాను. నువ్వు ఇలాంటి ప్లాన్ వేసావని నేను అనుకోలేదురా. బాగా చెప్పింది నిజమే తాతయ్య.
నేను ఎవరితోనూ కలిసి సంతోషంగా ఉండనేమో, అందుకే ఇలా అన్నదిగా మిగిలిపోయాను. మీరు ఇక్కడే ఉండిపోండి తాతయ్య. నాలాంటి హంతకుడితో మీరు ఉండొద్దు. నేను ఒంటరిగానే ఉంటాను తాతయ్య. ఒంటరిగానా? ఒంటరితనం నీకేం తెలుసురా? ఇంతవరకు మీరు ఏది నన్ను అడగలేదు, నేను ఏమీ చెప్పలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసిందల్లా సర్కస్సేరా. మేం చేసేవన్నీ చూసి అక్కడికి వచ్చిన జనం తప్పట్లు కొడుతూ ఉంటే మేము సంతోషిస్తూ ఉండేవాళ్ళం. రోజంతా ఆ సర్కస్ గోడారంలోనే ఉండేవాళ్ళం. అందువల్ల పెళ్లి, పిల్లలు, కుటుంబం అని ఆలోచించలేదు. నన్ను నమ్ముకొని ఒక 10-15 కుటుంబాలు తల్లి పిల్లల్లా బతికేవాళ్ళం. పోను పోను నాకు వయసు అయిపోయింది. సర్కస్ కూడా కొంచెం కొంచెంగా క్షీణించింది. జనాలు సినిమా నుంచి బయటికి రానే లేదు. కానీ నాకొక నమ్మకం, మన కళ అంత త్వరగా నాశనం అవ్వదు. మళ్ళీ మనం ఇంతకు ముందులాగానే ఉంటామని నేను నమ్ముకున్నా. కానీ టీవీ అని ఒకటొచ్చి చావు బతుకుల్లో ఉన్న సర్కస్ కి సమాధి కట్టేసింది. అప్పుల బాధ భరించలేక నాతో ఉన్న 1-2 కుటుంబాలు విషం తాగి గుంపులు గుంపులుగా చచ్చిపోయారు. ఆకలి బాధతో కన్న బిడ్డలా పెంచిన నోరు లేని జీవాలు ఒక్కొక్కటి చచ్చిపోయాకే నాకు నిజం తెలిసిందిరా. చివరికి మిగిలిన నా ఒకే ఒక ఇల్లు, 4-5 పనికిరాని బళ్ళు, ఇవన్నీ అమ్మి మిగిలిన కుటుంబాలైనా బతకనివ్వమని డబ్బంతా ఇచ్చేసి ఈ ముసలి వయసులో అనాథగా, మనసులో బలం లేక నడి వీధిలో నిలబడ్డా. భార్య, పిల్లలు, కుటుంబం, బంధువులు, చుట్టాలని ఎవ్వరూ లేరు. అయినా దేవుడు నన్నెందుకు ఇంకా బతికిస్తున్నాడు? ఈ ఒక్క ప్రశ్నే నన్ను బాధ పెడుతూ ఉండేదిరా. వెళ్ళనే ఊరు లేదు, ఎక్కడికెళ్ళినా సమాధానం లేదు. సరే, ఒంటరిగా కూర్చొని అన్నపానీయాలు లేకుండా ప్రాణాన్ని వదిలేద్దాం అనుకున్నాను. 2 వచ్చారు, నన్ను తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో వదిలేశారు. ఇక్కడ నాకే కొరత లేదు. కానీ 4 గోళ్ల మధ్యన బందీలా ఉన్నప్పుడే అర్థమైంది. అడవిలో ఉన్న జీవులన్నీ తీసుకొచ్చి స్వతంత్రంగా ఉండేవి, వాటిల్ని తీసుకొచ్చి ఇక్కడ బంధించి సర్కస్ నడిపిస్తున్నానే అది ఎంత పాపమని అప్పుడు అర్థమైందిరా. ఆ తలంపులే నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అందువల్లే ఇక్కడ ఉండడం నచ్చక అప్పుడప్పుడు ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళి వస్తూ ఉంటా. అప్పుడే నువ్వు నన్ను పిలిచావురా. నీకోసమే దేవుడు నన్ను ఇంతవరకు బతికిస్తున్నాడని అనుకున్నానురా. ఆ సంతోషంతోనే నేను నీతో వచ్చాను. నా చిన్నప్పుడు సర్కస్ లో ఉన్న వాళ్ళందరూ బాగా బతికిన రోజుల్లో సంతోషం ఉండేది. అది ఇప్పుడు మళ్ళీ నీతో అనుభవిస్తున్నాను రా. నువ్వు ఆ అమ్మాయితో కలిసి ఉండడానికి నా ప్రాణం పోయినా అంతకన్నా సంతోషం నాకేదీ లేదురా. తను ఏడ్చిన ఏడుపు నా కోసం కాదురా, నీ కోసం. క్షమించండి తాతయ్య. లేగు. నేనున్నానురా, నేనున్నాను. అవునరా, ఇకపై మీ జీతం డబ్బులంతా నేనే తీసుకుంటాను. ఈ ఉద్యోగాన్ని నమ్ముకునే నా మనవడి భవిష్యత్తు ఉందండి. మీరు అనుకున్నట్టుగానే వాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సంపాదించాడు. మీ అమ్మాయిని వాడు బాగా చూసుకుంటాడు. నమ్మి ఇవ్వండి సార్. నా మనవడు చాలా బాధపడుతున్నాడు. ఇంకో రోజు వస్తాను. అలాగేనయ్యా. ఆ.
ఇదిగో గణేష ఎంతసేపు పడుతుందయ్యా? త్వరగా 2 టీలు వేసి వెయ్యాలి. ఉండండి. వేసానని చెప్తున్నా, ఇంకా మా చేతికి ఇవ్వలేదే. రే 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 తాతయ్య ఎక్కడున్నాడు రా? ఎక్కడికి రా వెళ్ళావు? నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఏంట్రా తాత మంచంలో పడుకున్నాను ఆలోచిస్తున్నావా? ఏక ఈ మంచం ఆయనకి ఉపయోగపడదురా. ఇంట్లో ఫుల్ దాచి ఉంచానురా. మనకి అదృష్టం ఉంది, నేను వచ్చేసరికి సగం తాగేశాడు. తాతయ్య 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 మంచి ఛాన్స్ దొరికింది, దాన్ని వదలకూడదని నీకు ఫోన్ చేశాను. ఎక్కడికి వెళ్ళి చచ్చావురా? వెళ్ళక్కడి నుంచి బాటిల్ తెచ్చి నెత్తి పగల కొట్టేస్తాను. సరే అని ఆలోచించాను, మంచి మత్తులో ఉన్నారు. నువ్వు ఫోన్ తీయలేదా? ఉడుం అడవికి కాపలాకి వస్తారని అడిగాను, వచ్చేసారా. ఫారెస్ట్ వాళ్ళు చెప్పింది గుర్తుందా? ఏనుగు గుంపుగా వచ్చిందట. అందుకే తిన్నగా ముడం అడవి దాటి మామిడి తోటలో బడుగా పెట్టేసి వచ్చేసాను. ఈ బాటికి ఆయన చచ్చి ఉంటాడ్రా. రే కంబా ఆగరా, వెళ్ళకరా. ఎక్కడికి పారిపోతున్నారు ఇద్దరు? తాత కనిపించట్లేదని మూడవాడికి వెళ్తున్నాడు. కనపడతలేదా? హలో అక్క, తాతయ్యకి ఏమైందో తెలియడం లేదు. అందరూ అడవిలోకి పరిగెడుతున్నారు. తాతయ్య తాతయ్య తాతయ్య
ఎరా నువ్వు ప్రభుత్వ అధికారివా? గ్యాస్ పొయ్యి కూడా కొనలేవా నువ్వు? ఆ? ఏమన్నా సార్ నమస్కారం అండి. నమస్తే ఏంటండి, నైట్ డ్యూటీకి వెళ్ళొస్తున్నారా? అవునన్నా. సంతోషం అండి బాబు. ఏరా, ఇది వరకు ఆ ముసలైనా ఎవరింట్లోనే విశేషం జరిగితే కట్టలు తెమ్మంటాడు. ఇప్పుడు ప్రతిరోజు నన్నే కట్టలు మన ఇంటికి మోయమంటున్నారా? నా వల్ల కాలేదు. అసలు నిన్నెవర్రా ఉండమని చెప్పింది? నచ్చకపోతే అలిగి వెళ్ళిపోవచ్చు కదా. రారా. హాయ్ బాబు. సోమరిపోతులారా, ఈ 4 కట్టెలు కొట్టుకురావడానికి ఇంత టైం పట్టిందా? దద్దమ్మల్లారా. వెళ్ళొస్తాను తాతయ్య. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే తాతయ్య. పాపకి విడిగా ఉప్పు లేకుండా వంట చేశాను. టైంకి ఇచ్చేసేయ్. ఏ అప్పుడప్పుడు పాపని ముట్టి చూసి తడిగా ఉందంటే వేరే బట్టలు మార్చేయ్. సరేనా? బాయ్. ప్రియమైన పెద్దలారా, తల్లులారా, ఓటేసే ప్రీతం మిత్రులారా, వచ్చే ఎన్నికల్లో మన పార్టీ ఎక్కువ ఓట్ల వ్యత్యాసంతో గెలిచిన పక్షంలో మన నాయకుడి మొదటి సంతకం అడవి మృగాల వల్ల ప్రాణాలు పోయే వారికి ఇచ్చే నివారణ నిధి 4 లక్షల నుంచి 8 లక్షలకి పెంచబడుతుందని సగర్వంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరు మర్చిపోకండి, మన పార్టీని వదిలేయకండి. మీ ప్రియమైన ఓట్లు అన్నీ కూడా మీ ప్రియతమ నాయకుడు శ్రీ